అందరూ దయచేసి కూర్చోవాలి. శిల్పా దీది గారు ప్రవచనాలు మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని నిర్ణయించుకున్నారు. ఈరోజు మనందరం ఒక విశేషమైన దైవ అనుగ్రహంతో కూడినటువంటి ఒక మహనీయురాలిని దర్శించుకునే సౌభాగ్యాన్ని పొందుతున్నాం. ప్రవచనం అయిపోయిన తర్వాత మీ మనసులో కూడా ఇదే మాట మెదులుతుంది. ఆమె జీవనం స్వయంగా భక్తి, శాస్త్రం మరియు ప్రేరణకు ప్రతీకగా నిలుస్తుంది. శరన్నవరాత్రుల 3వ రోజు దుర్గామాతకు అత్యంత పవిత్రమైన రోజున ఆమె జన్మించారు. చిన్ననాటి నుంచే కుటుంబ సభ్యులు ఆమెను అమ్మవారి అనుగ్రహంగా భావించారు. మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు శుక్ల యజుర్వేద గణాపాటి ప్రసిద్ధులైన తండ్రి మరియు ఆధ్యాత్మిక విలువలతో జీవించిన తల్లి ద్వారా ధర్మం, శాస్త్రం, సంస్కారాలు సహజంగానే ఒడిసిపట్టాయి. ఆధ్యాత్మిక జీవనాన్ని ఆధునిక విద్యతో సమన్వయపరుస్తూ ఫిజియోథెరపీ విభాగంలో పట్టభద్రురాలుగా విద్యను పూర్తి చేశారు. ఇది ఆమె ఆలోచనల్లోని సమతుల్యతకు స్పష్టమైన నిదర్శనం. ఆమె ఒక గొప్ప ప్రవచనకర్త, కథా ప్రావీణురాలు. ఇవి మాత్రమే కాదు, శాస్త్రజ్ఞానంలో లోతైన అవగాహన కలిగినప్పటికీ ఆ మహత్తర జ్ఞానాన్ని సాధారణ శ్రోతలకు కూడా హృదయానికి చేరేలా స్పష్టంగా, రసవత్తరంగా వివర్తించగల అరుదైన ప్రవచన కళాకారిణి. ఒక తెలుగు మాత్రమే కాదు, హిందీ, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కలిగిన తను యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలపై కూడా అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి ఎన్నో శ్లోకాలు, అలాగే శ్రీమద్ భగవద్గీత, రామాయణము, శ్రీమద్ భాగవతము, మహాభారతము, శివపురాణము, దేవి భాగవతం వంటి మహాగ్రంథాలపై ప్రతిభావంతమైన ప్రవచనాలు అందించారు. అంతేకాకుండా అష్టాదశ పురాణాలను శాస్త్రోక్తంగా సమకాలీన జీవనానికి అన్వయించే రీతిలో శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా విశదీకరించగల విశేష నైపుణ్యం ఆమెకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. కృష్ణనీతి, శివాజీ మహారాజు యొక్క ధార్మిక న్యాయకత్వం వంటి అంశాలను ఆమె ప్రవచనాల్లో నింపి మనలో కూడా ఆ జీవాన్ని నింపగలిగేటువంటి శక్తి గల గొప్ప విద్య తన వాక్కులో ఉంది. శ్రోతలను ఆత్మ పరిశీలన వైపు, ధర్మాచరణ వైపు నడిపిస్తారు. ఆమె మాటలు కేవలం వినిపించవు, జీవితాలను మారుస్తాయి. సనాతన ధర్మానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తించి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా సనాతన దత్తబంధు అవార్డుని ప్రదానం చేయబడింది మన శిల్పా దీది గారికి. ప్రస్తుతం గీతా పరివార్ జాతీయ ప్రచారకురాలిగా సేవలందిస్తూ ధర్మ బోధనను విశాల స్థాయిలో వ్యాప్తి చేస్తున్నారు. ధర్మజ్ఞానం వేదికలకే పరిమితం కాకూడదు అనే సంకల్పంతో సదేహా ఫౌండేషన్స్ని స్థాపించారు. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం యువతకు, గ్రామీణ ప్రాంతాలకు మరియు సమాజంలోని వివిధ వర్గాలకు శాస్త్రోక్తమైన ధార్మిక బోధనను సరైన సందర్భంలో, సరైన భావంతో చేరవేయడం. భయంతో కాదు, ఆచార బాహ్యతతో కాదు, జీవితాన్ని నిర్మించే మార్గదర్శకంగా ధర్మాన్ని పరిచయం చేయడమే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమె వాక్కులో భక్తి ఉంది, ఆలోచనల్లో స్పష్టత ఉంది, సాన్నిధ్యంలో ఆత్మబలం ఉంది. అటువంటి మహనీయురాలు డాక్టర్ శిల్పా దీది గారు ఈరోజు మనతో ఉన్నారు. మనందరి కర్తవ్య జ్ఞానంతో ఈనాటి ప్రవచనాలను, అలాగే ఆమె జ్ఞానాన్ని మనందరికీ పంచమని కోరుతూ ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्
देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरातरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखातरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। ఒక 2 నిమిషాలు అందరం కూడా భగవన్ నామస్మరణ చేద్దామండి. అందరూ చప్పట్లు కొడుతూ నోటితో అమ్మవారిని భజిద్దాము. अंब परमेश्वरी अखिलांडेश्वरी अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी आदि पराशक्ति पालय मां अंब परमेश्वरी अखिलांडेश्वरी अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां ओम जगजननी महादेवरानी त्रिलोक जननी पालय मां ईश्वरी शंकरी ओंकारेश्वरी ईश्वरी शंकरी ओंकारेश्वरी हे भुवनेश्वरी पालय मां
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయ మాం శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి దుర్గా సరస్వతి పాలయ మాం దుర్గా సరస్వతి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం ఆది పరాశక్తి పాలయ మాం జగజ్జననీ మాతా రాజరాజేశ్వరి की कोल्हापुर माता की तुळजा भवानी की गोपाल कृष्ण भगवान की सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की आर्य सनातन वैदिक हिंदू धर्म की भारत माता की गंगा माता की गो माता की सद्गुरुदेव भगवान की ప్రాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు పరమకృపాలుడు భక్తవత్సలుడైన నా ఇష్ట పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అత్యంత దయచేత మనకు దుర్లభమైన సత్సంగము ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కథారూపంలో ప్రాప్తమైనది. అసలు ఫిబ్రవరి 19న మనం అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకోవాలి. ఫిబ్రవరి 19న మనం అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకోవాలి అన్న దాంతో ఒక మహానుభావుడు నా దగ్గరికి వస్తే నేను అన్నాను, చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర అంటే ఒకరోజు సంవత్సరానికి గుర్తు చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మర్చిపోయేలాంటి చరిత్ర కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర నిత్యము స్మరించే చరిత్ర, రోజు స్మరించాలి. అలాంటి ఎంతోమంది మహానుభావుల్లో ఒక చరిత్ర అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర. అమ్మ ఒకటేసారి చైర్స్ వేసేయండి, ఎవరన్నా వస్తే వెనక కూర్చోబెట్టండి, ఓకేనా, డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ దయచేసి ఒక 2 నిమిషాలు తీసుకోండి, కానీ మీ ఫోన్స్ కూడా ఒకసారి సైలెంట్ మోడ్లో చేస్తే బాగుంటుందండి. అందరు కూడా సైలెంట్ మోడ్లో చేయండి ఒక 2 అవర్స్. మనం విమానంలో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఆన్ చెయ్యొద్దు అంటారు, బికాజ్ దోస్ వైబ్స్ విల్ కాజ్ హార్మ్ టు అవర్ ట్రావెల్ కదా. అలాగా ప్రవచనాల్లో కూడా మనం ప్రవచనం సరిగ్గా వినలేదనుకోండి, దట్ విల్ కాజ్ హార్మ్ టు మై లైఫ్ అని అనుకొని మనం గనక ప్రవచనం వింటే, ఆ భావన ఉంటే మనమే ఏ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటాం. ఏదో చెప్తున్నారులే విందాము అట్లా అనుకున్నాం అనుకోండి, విన్న 1000 సార్లు భాగవతం విన్నా రామాయణం విన్నా కూడా ఏ మార్పు రాదు.
శ్రద్ధతో ఒక వాక్కు విన్నా కూడా జీవితాన్ని మార్చేసేది ప్రవచనము. సాధు సంతులు అందుకోసము పూర్వం నుంచే మన దగ్గర ప్రవచనాలు చెప్పే ఏదైతే ధోరణి ఉందో, ఎందుకు అంటే పరీక్షితుడికి కూడా ఉద్ధారం జరిగింది ప్రవచనాల వల్లే. మనం ఎవరి చరిత్ర అయితే వినబోతున్నామో ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఛత్రపతి శివాజీగా అవ్వడానికి కారణం కూడా ప్రవచనమే. నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా అయి ఎంతోమందికి స్ఫూర్తిగా ఇన్ని సంవత్సరాలకి కూడా మారిన దానికి కారణం కూడా ప్రవచనాలే. సో కైండ్లీ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ అండి. అస్తు. అయితే ఫిబ్రవరి 19న మనం అందరం జరుపుకోవాలండి అంటే అలా కాదండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మనందరం కూడా రోజు స్మరించాలి. ఈయన ఎలాంటి రాజు, ఎంతోమంది రాజులు అయ్యారు, కానీ ఈ ఒక్క రాజు ఆ సేతు హిమాచల్ పెద్దవారు చిన్నవారు ఏ రాష్ట్రంలో ఉన్నవారు కూడా ఎవ్వరు కూడా అందరూ స్మరించి వాళ్ళ జీవితంలో స్ఫూర్తి పొందారు, వాళ్ళ కార్యంలో ఒక మార్గదర్శనాన్ని పొందారు. అలాంటి ఒక రాజు అంటే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్. మా గురువుగారు కానివ్వండి, అంటే ఇప్పుడు ఆయన సన్యాసి, మాలాంటి భక్తులు కానివ్వండి, అంటే స్త్రీలు పురుషులు చిన్న పెద్ద స్వామీజీలు బ్రహ్మచారి సన్యాసి ఎవరున్నా కూడా మన జీవితంలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక నీతి అన్నది కావాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అన్నదాన్ని నీతి అంటాం మనము. సో అలాంటి నీతి సూక్తులు మనము ఒక చరిత్ర నుంచి నేర్చుకోవచ్చు. అంటే అలాంటి ఒక రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మీరు సుభాష్ చంద్రబోస్ చూడండి, అంటే నేతాజీ, లోకమాన్య తిలక్ చూడండి, వినోబా భావే చూడండి, స్వామి వివేకానంద, ఇలా ఎంతోమంది చరిత్రను కూడా చూశారు. అంటే వాళ్ళందరి ముందు ఒకరు కేంద్ర బిందువుగా ఉన్నారు అంటే ఖచ్చితంగా శివాజీ మహారాజ్. అలాంటి శివాజీ మహారాజ్ గురించి నేను కొన్ని పాడ్కాస్ట్ కూడా వింటుంటే చాలామంది చెప్పారు, అమ్మ అది వెన్ దేవర్ స్పీకింగ్ వాళ్ళు అన్నారన్నమాట, ఐ హ్యావ్ స్పెంట్ మై 25 to 30 years, ఐ థింక్ అది కూడా తక్కువే, నేను ఇప్పటికీ కూడా ఆయన గురించి శోధిస్తున్నాను, ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు ఆయన చరిత్ర గురించి. ఒక్కొక్క సంఘటన ఎలాగా జరిగింది అంటే అఫ్జల్ ఖాన్ వధ అని చెప్పడం ఒకటే కాకుండా ఆ అఫ్జల్ ఖాన్ వధ వెనుక ఉన్న చరిత్ర, ఆయన భార్య చనిపోవడం కానీ, ఆయన మానసిక పరిస్థితి కానివ్వండి, ఆయన ఫినాన్షియల్ కండిషన్ కానివ్వండి, ఆయన సోషల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ చూసి కూడా ఆయన ఎలా పోరాడాడు. సో హౌ కెన్ యూ విన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇది కూడా నేర్పించే ఒక అఫ్జల్ ఖాన్ వధ మనం వేరే వేరే దృష్టికోణాల్లో చూడొచ్చు. ఒక హిస్టరీగా ఏంటిదంటే ఒక అఫ్జల్ ఖాన్ ఒక రాక్షసుడు లాంటి ఒక మనిషిని చంపేశాడు, ఎలా వాగనకు వేసుకున్నాడు, హౌ డిడ్ హీ ప్లాన్ అన్నది ఒకటి. ఇంకెన్నో ఇలాంటి దృష్టికోణాలు. హౌ డిడ్ హీ ఫార్మ్ అ ఆర్మీ, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఆక్రమణలు జరిగినప్పుడు ఒక భారతీయుడు ఒక హిందుస్థానీ రాజు కాలేడు అన్న పరిస్థితిలో ఒక రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, ఎలాంటి నీతిని తను పాటించాడు, ఎవరిని తన సేనలో ఎలాగ చేసుకొని ఎలా ప్రతి ఒక్క యుద్ధాన్ని గెలిచాడు అన్నది కూడా ఒక దృష్టికోణం. ఇలాంటి వివిధ దృష్టికోణాలు మనం తెలుసుకోవాలి అంటే గంటన్నర 2 గంటలు సరిపోవు. ఒక సిరీస్గా చెప్దాము అని ఫస్ట్ అయితే ఒక వీడియో రిలీజ్ చేశాము. కానీ ఆయన ఏం చెప్పారు అంటే మనం వేరే వేరే ప్లేసెస్లో పెడుతున్నాం కదా అనేసరికి వేరే వేరే ప్లేసెస్లో పెడితే ఒక సిరీస్లో అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ డే విన్నవాళ్ళు సెకండ్ డే రాకపోవచ్చు, థర్డ్ డే రాకపోవచ్చు, 3వ రోజు, అప్పుడు వాళ్ళకి ఎలాగ చెప్తాము. కాబట్టి ఆ సిరీస్ ఇలా కాదండి, ఒకటే ప్లేస్లో 7 రోజులు గనక అట్లీస్ట్ మినిమం 7 or 9 days రోజుకు ఒక 3 గంటలు గనక ఇస్తే నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సిరీస్ లాగా నేను చెప్పగలుగుతాను. ఆయన ఎలా పుట్టారు, ఆయన పుట్టే ముందు పరిస్థితి ఎలాగా ఉంది, ఏ భావాజాలంతో వాళ్ళ అమ్మ నాన్న వివాహం అనేది జరిగింది, అప్పుడు పరిస్థితులు ఎలాగా ఉన్నాయి, ఏ భావంతో ఆ తల్లి శివాజీని కనింది, ఎలా పెంచింది, ఆయన బాల్యం ఎలాగా అయింది, హౌ వాజ్ హిస్ టీనేజ్, ఆయన రాజుగా ఎలా మార్చింది, ఆయన మిత్రుల్ని ఎలాగ ఎన్నుకున్నారు. అండి మిత్రులు అంటే హాయ్ హలో కలుసుకున్నాం కదా మనము ఫ్రెండ్స్ అన్నది ఇప్పుడు మనం అనుకుంటాం, నాకు పరిచయమే అండి మా ఫ్రెండ్స్ అనుకుంటాం. అలాంటి ఫ్రెండ్సే చాలామంది మోసం చేస్తుంటారు. అలాంటి ఫ్రెండ్సే ఒకసారి ఒరే కొంచెం తాగి చూడరా అనేది ఫస్ట్ ఒక పెగ్గ అలవాటు చేసేది మన ఫ్రెండే, ఒక సిగరెట్ అలవాటు చేసేది సో కాల్డ్ ఫ్రెండే ఉంటారు. సో అట్లాంటి ఫ్రెండ్స్ కాదు, ద ఫ్రెండ్స్ హూ వర్ విత్ హిమ్ ఇన్ హిస్ టఫెస్ట్ టైమ్స్. ఎవరు ఇప్పుడు చూడండి, మనం ఒకరితో మనము ఉన్నాము అంటే
నా స్వార్థం ఏంటిది, నాకేం దొరుకుతుంది, నాకు ఏదైనా దొరికితే నేను వాళ్ళతో ఉంటాను అన్నవి. మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా అలాగే అయిపోయాయి, ఫ్రెండ్షిప్స్ కూడా అలాగే అయిపోయాయి. అలాంటిది ఒక రాజుకు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ మిత్రులు ఎలాగ సహకరించారు, లాయల్ ఫ్రెండ్స్, అండ్ హౌ డిడ్ హీ చూజ్ అన్నది కూడా ఒక భాగం ఉంటుంది. తర్వాత ఎంతో గొప్ప సైన్యం, పెద్ద సైన్యం, లక్షల్లో సైన్యం. ఆయన ముందు చూస్తే కొన్ని వేలల్లో ఉన్న ఈయన సైన్యం. ఆయన ఎలా పోరాడాడు? ఫస్ట్ మనం భయపడతాం కదండి, 100 మార్క్స్ పేపర్ అన్నాగానే మనం భయపడతాం. అలాగా ఎదుట ఉన్న సేన చాలా పెద్దది, నా దగ్గర ఉన్న తక్కువ, నేను ఎలాగా పోరాడతాను? ఇలాగా వివిధ అంశాల్లో మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసుకోవాలి అంటే మీరు దానికి సమయం ఇవ్వాలి, నేను దానికి సమయం ఇవ్వాలి. మరి ఇదంతా చెప్పడానికి మనకు ఒక ఆధారం ఉండాలి కదా. చాలామంది ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర అనేది రాశారు, చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా కమెంట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క పావనఖిండ్ దాని మీదే రాశారు, బాజీరావు ప్రభు దాని మీద రాశారు, బహిర్జీ మీద రాశారు. ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒక అథెంటిక్ బుక్ కనుక దొరికితే, జయ శ్రీరామ్. సో ఇలాంటి ఎన్నో అంశాలున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్పాలి అంటే మా గురుగారికి ఒక కోరిక ఉండేది. మనం వ్యాసపీఠం మీద భాగవతము, రామాయణము, శివపురాణము ఇవన్నీ మనం చేస్తున్నాము. కానీ ఇన్ టుడే లైక్ ఈరోజున్న ప్రసంగాలు జరుగుతున్న సామాజికంగా ఉన్న పరిస్థితి కానివ్వండి, దేశంలో ఉన్న పరిస్థితి ఆర్ విశ్వంలో ఉన్న పరిస్థితి కూడా చూస్తే మన పిల్లల ముందు మనం గనక ఛత్రపతి శివాజీ మహారాజ్ అథెంటిక్గా వ్యాసపీఠం నుంచి పెట్టామనుకోండి, వ్యాసపీఠం మీద నుంచి చెప్పాలి అంటే దట్ హ్యాస్ టు బి అథెంటిక్ అండ్ అంతే పరమ పవిత్రమైనది ఉండాలి. ఎందుకంటే రాజులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడున్న ప్రతి మంత్రి, కార్పొరేటర్, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యే, అందరు పిఎం అందరూ కూడా మంత్రులే. ఎన్నో రాజులు అయిపోయారు, ఎంతోమంది వస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ ఎంపీస్, రైట్, ఎమ్మెల్యేస్. సో ఇలా ఎంతోమంది గురించి మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళ వెనకాల వాళ్ళు ఎంత మంచోళ్ళో చెడ్డవాళ్ళు అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎంతోమంది అయిపోయారు, వాళ్ళని మనము ఒక 30-40 ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోలేదు. ఐ థింక్ 5 ఇయర్స్ తర్వాత మన ఎమ్మెల్యే ఎవరంటే మనకు గుర్తుండరు. కానీ దిస్ కింగ్, ద ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవ్రీవన్స్ లైఫ్ సిన్స్ 350+ ఇయర్స్. 350 సంవత్సరాల కన్నా ఆయన వెళ్ళిపోయి గడిచిన సంవత్సరాలు ఇప్పటికీ కూడా ఎంతోమంది జీవితాలకు ఒక మార్గదర్శన ఇస్తున్న ఒక రాజు, పరమ పవిత్రమైన ఒక రాజు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి దానికి ఒక గ్రంథం అనేది ఆధారం ఉండాలి కదా. ఏంటిది అని వెతుకుతున్నప్పుడు మాకు శివభారత్ అన్న ఒక గ్రంథం దొరికింది. కవీంద్ర పరమానంద, ద పోయెట్ హూ వాస్ కాంటెంపరీ ఆఫ్ శివాజీ మహారాజ్, అంటే అదే యుగంలో ఉన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయన మంచి మిత్రుడు, అన్ని దగ్గర నుంచి చూసి రాసిన కవిత ఏదైతే ఉందో, గ్రంథం ఏదైతే ఉందో అది శివభారత్. అయితే 32 అధ్యాయాలు మాత్రమే దొరికాయండి, రెండో భాగం మనకు ఇంకా దొరకలేదు. మన భారతదేశంలో ఇలాంటి ఎన్నో ఉత్తమమైన గ్రంథాలను కాల్చివేయడం అనేది జరిగింది. మనకు తెలుసు, నలంద యూనివర్సిటీ దాదాపు 6 months కాలిపోతుంది. అంటే అంత గ్రంథరాశి మన దగ్గర ఉండేదన్నమాట. అలాంటివి ఎన్నో కాల్చేశారు. కానీ అప్పటికి కూడా మన భాగ్యం ఏంటిది అంటే ఈ చిన్న గ్రంథం అయినా కానివ్వండి, అ సెంటెన్స్ కెన్ చేంజ్ అవర్ లైఫ్, సింగిల్ వర్డ్ కెన్ గివ్ అ విజన్ అంటారు కదా. అలాగా చిన్న గ్రంథము కొంచెమే ఉంది కదా అన్నది కాదు, బట్ ఒథెంటిక్గా దొరికిన బుక్ కాబట్టి ఇది మనం వ్యాసపీఠం నుంచి 7 రోజులు కనుక మనం చెప్పుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పుకున్నట్టు సంతోషం. కాబట్టి ఎవరన్నా చేయించాలి అంటే ఖచ్చితంగా సంప్రదించండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మొదటి రోజు ప్రారంభించినప్పుడు చాలామంది మొత్తం ఛత్రపతి శివాజీ అని చెప్పేస్తారేమో అనుకొని ఊహించుకొని వచ్చేసారు. రాగానే అరే చెప్పలేదండి అన్నారు. సో 2 hours మనం చెప్పలేమండి. జస్ట్ ఆయన ఏమేమి చేశారని ఇండెక్స్ చదవాలి అంటే 2 hours అయిపోతుంది, జస్ట్ ఇండెక్స్. బట్ వెన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్ వీ నీడ్ టైం. ఒక డాక్టర్ డిగ్రీ చేయాలి అంటే నేను ఎప్పుడు అంటాను, ఒక 28-30 years ఇస్తారు మీరు. అప్పటికి కూడా ప్రాక్టీసింగ్ డాక్టర్ అంటారు కదా, ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్. చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ వీ సే 50-60 years అయిన తర్వాత ఎస్ అండి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అంటాం. మరి ఒక చరిత్ర ఏదైతే మన జీవితాన్ని నిర్మిస్తుందో అలాంటి ఒక చరిత్ర ఒక గంటలో కొన్ని నిమిషాల్లో మనం చెప్పగలుగుతామా, చెప్పాలి అని మనం ఆశించగలుగుతామా? సో ఆశించే వాళ్ళ తప్పు,
చెప్తాము అనుకున్న వాళ్ళు కూడా తప్పు. అది అథాహ సముద్రం. కాబట్టి యథాసంభవం అమ్మవారు నాతో ఎంత చెప్పించుకుంటే అంత నేను ప్రయత్నిస్తాను. అయితే ఈ ప్రవచనం మనం పెట్టి కూడా ఫస్ట్ ఒక ఉంటుంది కదా, ఎందుకు పెడుతున్నాము అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మనకు ఫిబ్రవరి 19th రోజు చాలా ఘనంగా ఈ రిలయన్స్ అష్టలక్ష్మి దేవాలయం ఉంది కదండి, మార్గదర్శి కాలనీ. సో దాని వెనకాల రత్నదీప్ ఉంది, అక్కడ మనం జరుపుకోబోతున్నాం అనమాట. మీరు కృష్ణ గారిని కాంటాక్ట్ చేశారు అంటే అన్ని డీటెయిల్స్ కూడా మీకు దొరుకుతాయి. ఈవినింగ్ 6 o'clock జరుపుకోబోతున్నాం. అయితే ఎవరు బర్త్డే జరుపుకోబోతున్నామంటే మనం ఆయన గురించి తెలిసి ఉండాలి. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము, జై భవానీ వీర శివాజీ అంటున్నాము, బట్ ఆయనని ఎందుకమ్మా మీరు ఇంతగా టైం వేస్ట్ చేస్తున్నారు? కొంతమంది అన్నారు మొన్న, సిఎస్ చౌహాన్ గారు ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఇన్ హైదరాబాద్. సో ఆయన అంటున్నారనమాట, దీది ఆ రోజు మనకు అసలు సెలవు ఉంటే బాగుంటుంది అనేసి. ఆ నివేదన కూడా మోదీ గారికి పంపించారు, ఇట్స్ ఇన్ హోల్డ్ అనమాట. ఎందుకు హాలిడే కావాలి అంటే ఆ రోజు ఎక్కువ పని చేయాలి అంటారు కదా నరేంద్ర మోదీ గారు, మరి ఎందుకు హాలిడే తీసుకున్నారని అడిగాను నేను. అని అన్నారు, దీది హాలిడే ఉంటేనే అందరు సెలబ్రేషన్స్కి రాగలుగుతారు. బికాజ్ ఎవ్రీ టైం అది సండేనే వస్తుంది అన్నది కాదు, అది వీక్ డేస్లో ఎప్పుడైనా కూడా రావచ్చు. బట్ ఆ రోజైనా అందరు సమయం ఇస్తే పెద్ద ఎత్తున మనం ఎన్నో ప్లేసెస్లో అరేంజ్ చేస్తారు. ఆ రోజు ఒక్కరోజైనా మనం శివాజీ మహారాజ్ గురించి తెలుసుకునే రోజు, మళ్ళీ ఒక్కసారి ఆయనని గుర్తు చేసి వాళ్ళ జీవితంలో స్ఫూర్తి ఎవరైతే కోల్పోయారో, మోటివేషన్ కోల్పోయారో, డైరెక్షన్ కోల్పోయారో అలాంటి వాళ్ళకి మళ్ళీ జీవితాన్ని ఇచ్చి ఒక్కరోజు కనుక మనం హాలిడే ఇస్తే ఈజీగా అందరూ రాగలుగుతారు, తెలుసుకోగలుగుతారు అని చెప్పారు. సో ఆయన భావన మంచిది, రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇలాగ మనం జరుపుకోబోతున్నాము. సో దానికి మోటివేషన్గా కొన్ని సెషన్స్ మనము వేరే వేరే కాలనీస్లో పెట్టి చేద్దాము అనుకున్నాం అనమాట. సో ఈరోజు నేను చెప్పే విషయము ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి మనము ఎన్నో మోటివేషన్స్ తీసుకోవచ్చు. సో నేను ప్రథమంగా చెప్పేది ఏదైతే ఉందో, ఫస్ట్ క్వశ్చన్తో ఐ వాంటెడ్ టు స్టార్ట్ అండి. ఎందుకు అంటే ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ద ఆడియన్స్ ఆల్సో. నేను మాట్లాడుతూ పోయాను అనుకోండి, చాలామంది ఇలా వెళ్ళిపోతారు, వాళ్ళకి అర్థం కూడా కాదు. అంటే మనకు నిద్ర వచ్చేస్తుంది కదా, ఎక్కడ లేని నిద్ర కూడా మనకు ప్రవచనాల్లో వచ్చేస్తుంది అంటారు. కొంతమందిని అడిగామనుకోండి, ప్రవచనం ఎలా జరిగిందంటే, ఓ అద్భుతంగా జరిగిందండి, ఎక్కడ నిద్ర రాదు కానీ ప్రవచనంలో బాగా నిద్ర వచ్చిందంటారు. నిద్ర కోసం అయినా చాలామంది ప్రవచనాలకు వెళ్తారని నాకు తెలుసు. అయితే అస్తు, నవ్వడానికి చెప్పాను. సో ఫస్ట్ అ క్వశ్చన్ ఈజ్, మన హిందూ ధర్మము సురక్షితంగా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మన హిందూ ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలి? మూడో ప్రశ్న, 50 సంవత్సరాల తర్వాత మనం గనక చూస్తే మన హిందూ ధర్మము ఉంటుందా లేదంటే నశించిపోతుందా? ఏమంటారు? ఉంటుందంటారా? ఎందుకు? ఓకే, ప్రమాదాలు ఉన్నాయి. ఓకే, ఇంకా ఉంటుంది, అది ఉంది కాబట్టి దాని మూలంలోనే ఉంది, అది ఉంటుంది కదా, పైన కట్ చేసిన మూలాలునే ఉంటుంది. ఇంకా ఎనీ ఆన్సర్? బట్ ఉంటుందా? కష్టాలు ఉన్నాయి కదండి. మన పిల్లలే సనాతన ధర్మం అంటే పాటించడం లేదు. యూ నో బెటర్. మీరు చెప్తారు మాకు, మా పిల్లలు అసలు పాటించారు డిది అని అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. పాటిస్తున్నారా? సో 50 years తర్వాత కూడా ఉంటుందంటారు. ఓకే, కాదు. మరి ఒక్క మోదీ గారు, ఒక యోగి అది చెప్పండి. పాలైతాము. సో కష్టం. ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఎవరి దగ్గర వినాలనుకున్నాను నేను. అక్కడే మన ప్రాబ్లం, అది ఆన్సర్ కాదు. జాగ్రత్తగా వినండి అమ్మా, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. మనం అందరిలో ఇక్కడ భావన ఏంటంటే, ఏమవుతుందిలే సనాతనం అని అందరం చెప్తున్నాం కదా, ప్రవచనం చెప్పామంటే అందరం చాలా బాగా చెప్తామండి. అది మనలో ఒక గుణం అనమాట. ఏం సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉందంటున్నారండి, ఏమైతుంది దానికి? ఏం కాదు, దేవుడు వస్తాడు, ఎవరో వస్తాడు సరే. నా బాధ్యత ఏంటని ఎప్పుడన్నా మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, దెన్ వి విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్.
ఎప్పుడైతే కృష్ణావతారం, రామావతారం ఆర్ వామనావతారం, ఎనీ అవతారం జరిగినప్పుడు మనం అన్ని గ్రంథాలు మీరు చూడండి, విష్ణుమూర్తి దగ్గర దేవతలు వెళ్ళి స్వామి ఇలా హిరణ్యకశిపుడు వచ్చాడు మమ్మల్ని రక్షించు అని మొరబెట్టాక, లేదు అంటే ఇలాగా దైత్యులు ఏదంటే బలం చెంది నాశనం చేస్తున్నారు, మీరు ఒక అవతారం ధరించండి అని వామనావతారంలో, లేదు అంటే రావణాసురాదుకులు చాలా కష్టాలు పెడుతున్నారు స్వామి అవతారం ధరించండి అని రామావతారం అప్పుడు, దంతభక్తుడు శిశుపాలుడు చాలా కఠినంగా ఉన్నారు స్వామి రక్షించండి అని గోమాత ఆర్ దేవతలు వెళ్ళినప్పుడు పరమాత్మ ఒక మాట అన్నిట్లో కామన్ అంటారండి, నేను వస్తాను కానీ మీరేం చేస్తారని అడిగారు దేవతల్ని. నేను వస్తాను కానీ మీరేం చేస్తారు అని అడిగారనమాట. అప్పుడు ప్రతి అవతారంలో కూడా దేవతలు, రామావతారంలో కూడా నేను వానరుల అంశంగా పుడతాం స్వామి, మీకు సహాయపడతాము, మేమందరం వస్తాము అని చెప్తారు. అలాగే కృష్ణుడు అవతారం అప్పుడు కూడా చాలామంది ఋషిమునులు గోపికలుగా రావడం కానివ్వండి, లేదు అంటే దేవుడికి సహాయంగా రూపంలో ఎంతోమంది రాజులుగా పుట్టడం కానివ్వండి, ఇలాగ జరిగింది. అయితే దేవుడు వస్తాడు చేస్తాడు అన్నది నిజమే, ఎందుకంటే ఇది సనాతన ధర్మం, దీన్ని ఎవరు నాశనం చేయలేరు. కానీ నా బాధ్యత ఏంటిదని మనం ఒకటి అనుకోవాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీ పిల్లలు అనొచ్చు, అమ్మ నాన్న అన్నీ చూసుకుంటారుగా, మమ్మీ డోర్ పెట్టేస్తుందిలే, మమ్మీ డోర్ పెట్టేస్తుందని నేను డోర్ వేసుకోలేదమ్మా అంటే మీరు ఏమంటారు, నేను పెట్టుకుంటాను రా కానీ నీకేం బాధ్యత లేదా అని ఒక మాట ఉంటుంది చూడండి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ ఫర్ ద సొసైటీ, ఫర్ ద నేషన్ అండ్ దస్ ఫర్ ద హోల్ వరల్డ్. ఫర్ ద హోల్ వరల్డ్ ఇట్ ఈస్ ద నెసెసిటీ. నా బాధ్యత, నేను బాధ్యతగా ప్రవర్తిస్తేనే ఈ సనాతన ధర్మం అనేది రక్షింపబడుతుంది. మనమందరం అనుకుంటే ఒక్క చెయ్యికి 1000 చేతులు కలుస్తాయి కదండి. కాబట్టి మనమందరం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టే ఇలాంటి ప్రవచనాలు వినడం ద్వారా మనలో ఉన్న ఒక్కొక్క ఛత్రపతి శివాజీ లేపడమే ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒక క్వశ్చన్ మనందరూ అడగాలి, ఛత్రపతి ఈజ్ ఈ డెడ్? చనిపోయారా అండి? ఎక్కడున్నారు? అది రైట్ ఆన్సర్. ఎక్కడో ఆయన సమాధిలో కాదు ఆయన ఉండేది, అది చిత్రాల్లో కాదు, ఆయన ఐడల్స్లో కాదు ఉండేది, మనలో ఉన్నారు. ఆ శివాజీ పడుకోకుండా ఇప్పుడు కనుక శివాజీ మహారాజ్ వస్తే ఎంత బాధపడేవారు అన్న ఒక సిచ్యువేషన్. దీనికోసమా నేను అసలు సామ్రాజ్యాన్ని నిర్మించింది? ఎస్, ఖచ్చితంగా చాలామంది మనం జాగరూకులు అవుతున్నాము, సనాతన ధర్మం విషయం పట్ల చాలామంది చాలా కార్యం చేస్తున్నారు. బట్ సరిపోదు. ఎందుకు సరిపోదు అన్న క్వశ్చన్ కూడా వేయాలి కదా. ఏదో నేను ఉత్తేజపరుస్తున్నానా? కాదు. మీరు ఒక్కరే అండి, మీ ముందు 50 మంది గొడవపడ్డానికి వచ్చారు, ఒక మనిషి వాళ్ళతో పోరాడగలుగుతారా? మన ముందు ఉన్న సంఖ్యాబలం ఏదైతే ఉందో అది అతి తీవ్రంగా ఉంది. సమ్ 50+ కంట్రీస్ ఉన్నాయి వాళ్లకు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన భారతదేశంలో ఏంటిదంటే ఎవరెక్కడి నుంచన్నా ఎంట్రీ తీసుకోవచ్చు, అంతే కదండి. పేరు తీసుకునే అవసరం ఉంది. ఎక్కడి నుంచి ఎవరన్నా కూడా వచ్చేస్తూనే ఉంటారు. ఆధార్ కార్డు మన వాళ్ళే మనం వాళ్ళకి ఇచ్చుకుంటున్నాము, వాళ్ళు మన దేశంలో ఉంటారు, మనది తింటారు, మన మీదే అఘాయిత్యం చేస్తున్నారు, మన పిల్లల మీద, మన సంస్కృతి మీద అఘాయిత్యం చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? మన ఇర్రెస్పాన్సిబిలిటీ. మనం ఒక గవర్నమెంట్ అనలేము, ఒక వ్యక్తిని అనలేము, ఒక సిస్టమ్ని అనలేము. ఆ సిస్టమ్ కూడా మనమే కదా ఒక భాగము. మరి నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది అని మనం తెలుసుకున్నాక మనమందరం కూడా శివాజీ మహారాజ్ యొక్క మావళేగా మారి ఒక్కొక్క శివాజీ మహారాజ్గా మారితే ఒక్క శివాజీ మహారాజ్ కుడ్ బ్రింగ్ ద చేంజ్ కదండి. అలా నేనెందుకు తీసుకురాలని మనం అడగాలి. మన కళ్ళు ఎలా ఉంటాయంటే మనకు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మధ్యలో బాగా వచ్చే ట్రెండ్ అని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎస్, హీస్ డూయింగ్ హిజ్ ఎఫర్ట్. వాట్ అబౌట్ మై ఎఫర్ట్? చిన్న చిన్న విషయాలు మనం కూడా చేయాలి. మనలో ఉన్న శివాజీని మనం లేపితే మనం చేయగలుగుతాము. అండ్ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, జయ భవానీ జయ శివాజీ అని ఒక జెండాలు ఎగరేస్తే కాదు, అంతటితో సరిపోదు. మన జీవిత చరిత్రలో ఈ వాల్యూస్ అన్నవి వస్తేనే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మనము ఆ సామ్రాజ్యాన్ని, ఆ కళను ఏదైతే ఉందో మళ్ళీ మనం స్థాపించగలుగుతాము. ఒక్కసారి లెటస్ గో బ్యాక్ అన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టే ముందు పరిస్థితి ఎలాగా ఉంది? ఆంధ్రులు, హూనులు ఆర్ టర్కిష్ పీపుల్, ఇలాంటి పర్షియన్ పీపుల్, ఇలా ఎంతోమంది ఇన్వేజన్స్ అన్నవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. దాని తర్వాత ముఘల్స్ అన్నవారు మన దేశం మీద ఇన్వేజన్ అనేది చేశారనమాట. అంటే దోపిడీ అనేది వాళ్ళది హిమాలయ నుంచి, అంటే అటువైపు ప్రాంతం నుంచి రావడము అక్కడి నుంచి ప్రారంభమైంది. దాంట్లో మనం కనుక చూస్తే మొహమ్మద్ జిమ్ కాసిం, మొహమ్మద్ ఖిల్జీ ఇలాంటి వాళ్ళు ఎన్నో ఆక్రమణలు చేశారు. చాలా బాధగా ఉంటుందండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే చరిత్ర విన్నానో, అరే ఇంతటి అద్భుతమైన చరిత్ర నేను స్కూల్లో ఎందుకు నేర్చుకోలేదు అనిపించింది.
నేను స్కూల్లో ఏం నేర్చుకున్నాను అంటే చెప్పడానికి డాక్టర్ శిల్పా దీది అనుకున్నా కూడా ఐ ఫీల్ ఐమ్ జీరో. బికాస్ నా హిస్టరీ నాకే తెలీదు. నా హిస్టరీగా యాంటీగా నేను చదువుకున్నాను నా స్కూల్స్లలో. టిప్పు సుల్తాన్ గ్రేట్నెస్ నేర్చుకున్నాను నేను. అశోక గ్రేట్నెస్ నేర్చుకున్నాను నేను. తప్పుడు భాగం అక్బర్ ద గ్రేట్ అని నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నాను? ఒక్కసారి ఆలోచించండి. గ్రీక్లో ఎక్కడన్నా హిట్లర్ లవ్ స్టోరీ అసలు వస్తుందా? హిట్ అవ్వడం వదిలేసేయండి. మన భారతదేశంలో అక్బర్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు అండ్ వీఆర్ ఎంజాయింగ్. మనం డబ్బులు పెట్టి అట్లాంటి సినిమాలకు వెళ్తున్నాము. ముఘల్ ఆజం ఇప్పటికీ ఫేమస్. అప్పుడేదో హిట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా కలర్లో చేసి వెళ్ళాము అంటే ఇప్పుడు కూడా మనం అది చూస్తున్నాము, పాటలు వింటున్నాము. దాని వెనక ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఒక స్మూత్ వేలో మన బుద్ధిని ఎలా నాశనం చేశారో ఒకసారి చూడండి. ఇప్పటికీ కూడా మనము ఒక వండర్స్లో ఒక వండర్ అనుకున్న తాజ్ మహల్ కూడా ఒక భగవాన్ శివుల వారి ఏదైతే ఆలయం ఉండేదో అలాంటి దాన్ని సమాధిగా మార్చి, అంటే మన స్వామి దగ్గరే కదండి, ఒక సమాధిగా మార్చి శ్మశానంగా మారుస్తే మనమందరం టికెట్లన్నీ పెట్టుకొని వెళ్ళి చూసి ఆనందిస్తున్నాము. వై డిడ్ దిస్ హ్యాపెన్? బికాస్ అవర్ హిస్టరీ వాజ్ ఎరేజ్డ్. సరే మనతో జరిగిపోయింది, ఓకే జరిగిపోయింది. ఎప్పుడు ఇంకా అదేనా అంటే మెకోలే చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇంక ఇదేనా సోది? ఎవరన్నా అంటున్నారనుకోండి, అబ్బాయిలో గొడవ పడ్డారమ్మా 10 సంవత్సరాల క్రితం, ఇలా అయిపోయింది, మనం ఏమంటాం? వదిలేసేవే, అప్పుడేదో జరిగింది కదా అంటాం కదా. ఇప్పుడేం చేయాలి చూడు అంటాం. సిమిలర్లీ ఇప్పుడు కూడా లేట్ కాలేదు, అయిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మన పిల్లలకి మనము రైట్ హిస్టరీ చెప్పాలి అంటే ఫస్ట్ మనకు మన హిస్టరీ అన్నది తెలియాలి. మన హిస్టరీ మీద మనకు గౌరవం ఉండాలి. అప్పుడే ఈ చరిత్ర కనుక మనం పిల్లలు విన్నారనుకోండి, అప్పుడు ఐఎమ్ వెరీ షూర్ అండి, నో పర్సన్ కెన్ కమ్ అండ్ కంప్లైంట్. దీది మహాభారతం, శివచరిత్ర, రామాయణం విన్న తర్వాత ఏ పేరెంట్ కూడా వచ్చి మా పిల్లలు మా మాట వినడం లేదు అన్నది కంప్లైంట్స్ రావు. అవి మానేయాలి మీరు చెప్పడం, మీరు బాధపడ్డం అంటే వాళ్ళు రామచరిత్ర వినాలి, వాళ్ళు మహాభారతం వినాలి, వాళ్ళు పాండవుల చరిత్ర వినాలి. అదే అంశాన్ని పాటిస్తూ ఎవరైతే ఒక గొప్ప రాజుగా అయ్యారో అలాంటి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర కూడా మనము వినాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 అయితే రామాయణం కూడా చెప్పేటప్పుడు మీరు కనుక జాగ్రత్తగా వింటే, వాల్మీకి రామాయణం కథ ఎవరిది అంటే రాముడు కథ అనేది ఎక్కడ రాలేదండి. ఇద్దరి కథగా మనకు వాల్మీకి ఋషి వర్ణించారు. ఒక దగ్గర సీతాయాం కథ అని వర్ణించారు, అంటే సీత యొక్క కథ. రెండో చోట రావణాసురుడి కథ అని చెప్పారు మనకు. ఎందుకంటే రాముణ్ణి వర్ణించాలి కదా. ఎందుకు అలాగ చెప్పారు అంటే, ఒకటైతే మన భారతదేశం పతివ్రత నారి ఉంటేనే భగవంతుడి దేశంలో బిడ్డగా పుట్టి ఈ భూమి మీద నడియాడు అంటే దానికి కారణం పతివ్రత నారి. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించే భూమి సీతమ్మ తల్లి కథ రామాయణం అని మనకు చెప్పారు. రెండోది రావణాసురుడి కథ అని ఎందుకు చెప్పారు? మనం సినిమాలు కూడా చూసామనుకోండి, మొదట ఒక విలన్ని చూపిస్తారన్నమాట. ఒక శత్రువు ఎలాంటి వాడు అన్నది చూపిస్తారు. ఆ శత్రువు ఎంత బలవంతుడు అన్నది మనకు తెలిస్తేనే, ఎలాంటి దురాచారి అని ఒక మర్డర్ చేయడము, చంపేయడము, ఆయన క్రూరత్వము ఇవన్నీ చూపించిన తర్వాత ఒక హీరో ఎంట్రీ అవుతుంది. దాని వెనకాల ఉన్న విజన్ ఏంటిది అంటే, ఇప్పుడు నేను కొట్టాను అన్నాను అనుకోండి, ఈ చిన్న బాలుడిని కొట్టాను, ఏంటి అంటాం. అదే ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇట్లాంటి ఒక 10 టేబుల్స్ మీద టేబుల్స్ పెట్టి ఎత్తాడు, నేను చూశాను, అలాంటి వాడిని దీది కొట్టింది అనగానే అమ్మో దీదికి బలం ఎక్కువ అంటాం. ఎందుకు? అంత శక్తివంతుడిని తినగొట్టిందా అన్నది ఒకటి. సిమిలర్లీ మనం మన భారతదేశం చరిత్ర తెలుసుకోవాలి, ఎంత గొప్పది, ఇది దేన్ని పోరాడింది, వి ఫాట్ అగేన్స్ట్ విచ్ పవర్స్ అన్నది మనకు తెలియాలి. అంటే ఆ పవర్స్ని తెలుసుకోవడం మనకు చాలా ఉపయోగపడుతుంది.
శత్రుబోధ అనేది ఎప్పుడు ఉండాలి. కాబట్టి మహాభారతం కూడా మనం విన్నామనుకోండి, రామాయణం కాకుండా మహాభారతంలో కూడా విన్నాక ధర్మవృక్షము అధర్మవృక్షము రెండూ చెప్పారు. ధర్మవృక్షం మనకు అర్థమవుతుంది, పాండవులు ఇవన్నీ చెప్పారు. కానీ ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు అంటే ఆ అధర్మవృక్షాన్ని కూడా మనం తెలుసుకోవడము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాగా మన భారతదేశం మీద ఆంధ్రులు, హూనులు, పర్షియన్స్, గ్రీక్ ఇలాంటి ఎన్నో జరిగిన తర్వాత ముఘల్స్ ఆక్రమణ ఎప్పుడైతే జరిగిందో, మొహమ్మద్ జిమ్ కాసిం, మొహమ్మద్ ఖిల్జీ ఇవన్నీ చూసాము. తర్వాత మొహమ్మద్ ఘోరీ ఎప్పుడైతే వచ్చారో దాని తర్వాత దాదాపు 1500 సంవత్సరాలుగా మన భారతదేశము ముఘల్ సామ్రాజ్యమే పరిపాలించింది అన్న చరిత్ర మనం తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 1500 years, 1500 సంవత్సరాలు. ఆ మొహమ్మద్ ఘోరీ ఎట్లాంటి వాడు అంటే చాలా వింత వింత కథలు చెప్తారండి. ఎప్పుడైతే ఢిల్లీ మీద పరిపాలన చేశాడో ఆయన వస్తున్నప్పుడు ఆ రాజుని ప్రసన్నం చేయడానికి వాళ్ళ మంత్రులు ఏం చేశారు అంటే ఢిల్లీ నుంచి ఆగ్రా అంటే వెరీ ఫ్యూ కిలోమీటర్స్, అదేం అంత పెద్దది కాదు, అక్కడ దాకా ఇది చూసి మా రాజు సంతుష్టపడాలి కాబట్టి ఒక్కొక్క ఫార్మర్ని చంపి 10,000 మనుషుల్ని చంపి ఆ తలల నుంచి ఒక తోరణాలుగా కట్టి ఆయనని వెల్కమ్ చేశారు అన్నది కొన్ని చరిత్రలో రాయబడ్డాయి. ఎంతమందిని చంపారు? 10,000 పీపుల్ని చంపి. క్రూరత్వం ఆలోచించండి. తలల్ని ఎవరైనా తోరణంగా చేస్తారా? అంటే రక్తం పడుతుంది. అది ఎంత క్రూరత్వం ఉంటే అవి చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి. సో అలాంటి మెంటాలిటీతో ఉన్నవాళ్ళు మన శత్రువులు. ఆలోచించండి. ఒక వ్యక్తి మీద కోపం వస్తే ఒక చాకుతో చంపేయడం ఒకటి, ఒక వ్యక్తి మీద ఎంత కోపం ఉంటే ఒక వ్యక్తిని 40 సార్లు 50 సార్లు చంపుతారు, చెట్టుకి ఎలాడేసి దానికి మంట పెడతారు. అలాంటి చనిపోయిన ఒక వ్యక్తిని కాళ్ళతో తంటారు, వీడియోలు తీస్తారు, దానికి పోస్టర్స్గా వీడియోస్గా సర్క్యులేట్ చేస్తారు. అంటే ఎంత క్రూరత్వం! ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ మర్డర్. మనిషిలో భయాన్ని కల్పిస్తున్నది ఒకటి ఏంటిది అంటే ఒక్కసారి మా సంఖ్య పెరగనివ్వండి, మేమేం చేస్తామో చూడండి. ఇది మనం ఇప్పుడే కదండి మనం చూసేది. అదేం నేను పురాతన కాలంది కూడా చెప్పడం లేదు. అప్పుడు చేశారు తప్పు అన్న ఒక సెక్యులర్ మెంటాలిటీతో ఉంటారు కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఆ కేసు జరిగినప్పుడు దీపు మా తమ్ముడు, నా తమ్ముడు అని మనం అనుకున్నాం అనుకోండి, మన కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. 4 రోజులు నేను భోజనం చేయలేదండి ఆ ఇన్సిడెంట్ జరిగాక. చిన్న బాబు, ఏం దోషం, ఏం తప్పు చేశాడు అబ్బాయి అంటే అందరూ దేవుళ్ళు ఒకటే అనదం తప్ప అంత క్రూరత్వంతో చంపాలా? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటిదంటే మనలో ఒక ఉనికి పుట్టిస్తున్నారు. బొట్టు పెట్టుకున్నారా చంపేస్తాము, కలమా చదవలేదా చంపేస్తాము. అలాంటి భయంకరమైన శత్రువులు. అక్కడ ఒక రాజు లేడు అని తెలిసి ఎంతో స్త్రీల మీద జరుగుతున్న అఘాత్యాయాలు ఇప్పుడు కూడా మనకు యూట్యూబ్లో వస్తున్నప్పుడు కూడా ఆ సెక్యులర్ ముఖాలు ఎవరైతే ఉంటే ఒకసారి నా ముందు రావాలి. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దెమ్, ఐ వాంట్ టు సీ దర్ ఇన్స్టాంట్ FB పోస్ట్. ఎంతమంది దానికి వ్యతిరేకంగా మాట్లాడారు? ఇస్ ఇట్ నాట్ యాంటీ హ్యూమన్? లీవ్ అబౌట్ హిందూ అండ్ ముస్లిమ్స్ అండి, వదిలేసేయండి. నేనేం యాంటీ ముస్లిం కాదు. మోహి కోడో సే తుమ్ మారో పర్ హరికా నామ ఉచారో అన్న హరిదాసుడు ఒక యవనుడండి. ఆయన సమాధి బృందావనంలో, నా కృష్ణుడు వనంలో అక్కడుంటే ఆయనకు కూడా వందనాలు చేసి వచ్చే సాంప్రదాయం మనది. ఒకరు యవనులు అని హేట్రేట్ చేసేది మన సాంప్రదాయం కాదు. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఒక 4-5 కనుక హిందువులు ఉన్నారు అంటే దాదాపు 15 మంది ముస్లిమ్స్ వచ్చారు అక్కడ. అంటే అక్కడ వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాడు హిందూ డాక్టర్ అనే కదా వాళ్ళు అక్కడికి వస్తున్నారు. దిస్ ఇస్ ద సెక్యూరిటీ గివెన్ బై హిందూస్ అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ మనం నేను సెక్యులర్ అని నేనేం మాట్లాడడం లేదండి. ఎస్, హిందూస్ ఆర్ గుడ్ సెక్యులర్స్, బట్ సెక్యులరిజం అనేది మనం అర్థం కావాలి. ఒక యాంటీ హ్యూమన్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? ఇవన్నీ అబద్ధం అంటారు కదా. మరి ఇప్పుడైతే జరిగింది నిజమే కదండి. అదే మీ తమ్ముడు, మీ అన్న, నీ భర్త ఉంటే మనం దానికి ఎలా వ్యతిరేకిస్తాము? ఒక పేదవాడనే కదా, నా దేశానికి చెందిన విషయం అనే కదా. బట్ ఒక మాట అంటారండి, ఇంగ్లీష్లో అంటారు, పక్కన ఇల్లు కనుక కాలిపోతుంటే మనం పట్టించుకోలేదనుకోండి, వచ్చేసారి మీ ఇల్లు కాలిపోతుంది అని మనకు చెప్తారన్నమాట. అంతే కదండి, పక్కన కదా మంట అనుకుంటాం. ఆ మంట ఎప్పుడు మీ ఇంటి దాకా వస్తుందో మనకు తెలియదు. అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. నేను ప్రూఫ్గా ఒక మాట చెప్పనా? ఒక్కసారి రేపు నేను చెప్పానండి, హోంవర్క్గా చేయండి. నాకు అందరు మెసేజ్ పెట్టొచ్చు, దీది మీరు చెప్పింది అబద్ధం అంటే నాకు పెట్టండి, నేను వచ్చి నీకు వాకింగ్ చేపిస్తాను. మీ చుట్టుపక్కల ఏరియాల్లో 1 గంట సేపు కొంచెం అలాగా తిరిగిరండి. ఎక్కడైతే 5 సంవత్సరాల క్రితం ఒక యవనుల ప్రార్థనా స్థలాలు ఉండేవి కావో
ఇప్పుడు మీకు ప్రతి ఒక్క కొంచెం ఏరియా ఒక 1000 పీపుల్ క్రౌడ్ ఉందంటే అక్కడ ఒకటి ఉంటుంది, ఒక 1000 పీపుల్ క్రౌడ్ ఉందంటే అక్కడ ఒకటి ఉంటుంది. ఇది 5 years బ్యాక్ లేవు. దే వర్ నాట్ దేర్. ఎక్కడి నుంచి వచ్చాయి? మన గుడి కడుతున్నాము అంటే మనకు పెద్దగా అది కదండి, చాలామందిని పిలుస్తాము, ఒక గ్రాండ్ సెలబ్రేషన్గా జరుగుతుంది. వాళ్ళది మెల్లగా జరుగుతుంది. ఒక ఇల్లు కట్టుకుంటారు, మొత్తం కిటికీలు అన్నీ కూడా బంద్ ఉంటాయి, ఎవరు ఉంటారో తెలియదు, ఎవరిని కిడ్నాప్ పెట్టారో ఏం చేశారు. మీకు నేను స్టడీ చెప్తున్నాను, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 10 to 15 years బ్యాక్ స్టడీ, నేను మా గాడ్ బ్రదర్ నాకు చెప్పారు. వాళ్ళ మస్జీదుల్లో ఎవరిని ఎందుకు వెళ్ళనివ్వరు అంటే శస్త్ర అస్త్రాలు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎక్కడ? మస్జీదుల్లో. అక్కడ వాళ్ళకి వెళ్ళనివ్వరు. మనం ఎలాంటి వాళ్ళము? అసలు ఏంటిదండి అత్యాచారము మొత్తము హిందువులది. అయ్యప్ప స్వామి దేవాలయంలో మనం వెళ్ళలేకపోతున్నాము. అసలు మన ఆడవాళ్ళకి ఏంటిదండి ఈ పరిస్థితి? మన ఆడవాళ్ళు మాకేంటి పరిస్థితి అని మనం మాట్లాడుకోవడం. ఆడవాళ్ళు ఒక ఫెమినిజం వచ్చింది, మాకు వెళ్ళనివ్వడం లేదు. ఎక్కడ వెళ్ళనివ్వలేదు? సమ్ ల్యాక్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్న భారతదేశంలో, అమ్మ దయచేసి బంద్ చేస్తారా ప్లీజ్, ఐఎమ్ సారీ. సమ్ ల్యాక్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్న దేవాలయంలో ఒక్క దేవాలయం ఎవరిదైతే బ్రహ్మచారి యొక్క దేవాలయమో అక్కడ వెళ్ళకూడదు అంటే దాని మీదే ఎందుకు దృష్టి పడుతుంది? 1,00,000 దేవాలయాల్లో అందరినీ వెళ్ళనిస్తున్నారు కదా. అన్ని చోట్లల్లో కూడా మరి మన భారతదేశంలోనే స్త్రీ యొక్క పూజ, నవరాత్రి అప్పుడు మనం ఆడవాళ్ళ పూజ చేస్తాం. ఇంటికి కోడలు వచ్చింది, కోడలు పూజ చేస్తాము. కొడుకు పుట్టింది, లక్ష్మి పుట్టింది అంటాము. ఎక్కడన్నా ఆల్లుడు వచ్చాడు అంటే విష్ణుమూర్తి వచ్చాడండి అంటామా? ఎవరన్నా జెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకు ఒక బ్లౌజ్ పీసు అంటే షర్టు ఏదైనా పెడతామా? వచ్చారు పోయారు. ఆడవాళ్ళు వచ్చారు అంటే నుదుట కుంకుమ బొట్టు, పూజ, అది ఒక పూజ, అదొక సన్మానము స్త్రీకి. మరి ఇది మన దాంట్లో ఉంది కదా. మరి ఇతర మతాల్లో ఎక్కడన్నా ఏదన్నా ఒక స్త్రీ రూపంలో అమ్మవారిని ఎక్కడన్నా చూసామా? అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఎన్నో రూపాలు, సరస్వతి, దుర్గా, రాధ, గాయత్రి, తులసి, నదులను కూడా ఒక మనం అమ్మవారిలాగా పూజించే మన దేశం ఉంది కదా, మన ధర్మం ఉంది కదా. మరి ఇతర మతస్థుల్లో లేదని ఒక ఫెమినిస్ట్ ఎందుకండి ఒక క్వశ్చన్ అడగరు? రైట్? దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ అనమాట. ఇది సెక్యులర్ బుద్ధి. నిజమైన సెక్యులరిజం ఇది కాదు. అది మనం తెలుసుకోవాలి. మన శత్రుబోధ మనకు ఉండాలి. కాబట్టి ఆయనగారు చెప్పినట్టు ఎస్ వీఆర్ ఇన్ డేంజర్ బికాస్ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళవి ఇవి కూడా పెరుగుతున్నాయి. నేను గత 2-3 సంవత్సరాల్లో చూస్తున్నది, తర్వాత 1 సంవత్సరం నుంచి చూస్తున్నది కూడా, అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి కూడా దాదాపు సేమ్. ఎప్పుడు కూడా భాగ్యనగరంలో ఇవి జరగలేదండి. బట్ లాస్ట్ కృష్ణాష్టమి రాత్రి శాంతిపురంలో 2 అమ్మవార్ల తలలు నరకడం అనేది జరిగింది. ఎవరు చేశారు అంటే పిచ్చివాడు చేశారు అన్నారు. పెద్ద అల్లాల కల్లోలమైంది 2 రోజులు. మనం కూడా కామ్ అయిపోయాము. మనము లైట్ కదండి, బికాజ్ వీఆర్ బిజీ పీపుల్. మోదీజీ చూసుకుంటారులే, మోదీజీ షుడ్ ఇంటర్ఫియర్. మోదీజీ ఏం చేస్తున్నాడు అసలు? మన పని అదే. ఐఎమ్ సారీ టు సే, మీ కోపం వచ్చినా పర్వాలేదు. ఆయన ఏం చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఓటు ఇచ్చావు అంటే నీది రెస్పాన్సిబిలిటీ కదా. నువ్వేం చేస్తున్నావు? మనం ఎందుకు ప్రశ్నించుకోలేము? అంత నిర్వీర్యమైన సమాజము ఇప్పుడున్న హిందూ సమాజం. కాబట్టి ఏం జరిగింది? ఏం కాలేదు. ఆ టెంపుల్ పోయింది. ఒక టెంపుల్ మన చేతుల్లో నుంచి పోయింది. మనం హిందువులుగా బతికుండి మన ముందు 2 అమ్మవార్ల తల నరికేసి పిచ్చోడు చేశాడు అంటే ఉండొచ్చు అంటాం. సరే పిచ్చోడు ఉండొచ్చు. ఎన్ని ఇన్సిడెంట్స్ ఒక్కసారి లాస్ట్ కృష్ణాష్టమి నుంచి మీరు యూట్యూబ్ తీయండి. సో మెనీ టెంపుల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఎ వెరీ ప్లాన్డ్ వే. అన్నీ బీజేపీ ఎజెండా అనకండి, సంఘ్ ఎజెండా అనకండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడన్నా కళ్ళు తెరిస్తే మన ఇల్లు రక్షింపబడుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ అట్ దట్ టైం. అప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేశారు చెప్తాను నేను. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఏం కాదన్నా, సింహాచలంకి వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, ఒక్కసారి ఆ హిస్టరీ ఒక్కసారి చదవండి. కుతుబ్ షాహీ ఆక్యుపైడ్ తిరుమల దేవస్థానం, ఎన్నో విగ్రహాలు కూలుగొట్టారు తెలుసా? అంటే టైం ఉండదు కదండి, మాకు తెలియదు ఇట్లాంటివన్నీ. నిజం కాదండి, ఈ పార్టీ వాళ్ళు మొత్తము చేస్తున్నారు, మనమే మాట్లాడుకుంటాం. బట్ దిస్ హ్యాపెండ్. ఎన్నో దేవాలయాలు కూలుగొట్టారు. పెద్ద పెద్ద శ్రీరంగం చూడండి, స్వామివారి మీద ఎక్కడ శ్రీరంగము దక్షిణ భారతంలో, అక్కడ ఆక్రమణ చేసినప్పుడు ఏం జరిగింది? 12 మంది అందరు లోపలికి వెళ్ళకూడదు, స్వామివారికి కనిపించకుండా గోడ కడుతున్నారని అందరు బయట నించుంటే 12,000 మందిని చంపేశారు. Where was humanity? Why doesn't any human activist speak about this?
ఎందుకు అంటే మనకు అవసరం లేదు కదా, మన కోరికలు తిరిగిపోతున్నాయి కదండి. మనకు ఫ్రీ బస్సు దొరికింది, మనకి ఇంకేం కావాలి? ఐ డోంట్ థింక్ వీ నీడ్ ఎనీథింగ్ కదా. వీఆర్ హ్యాపీలీ ఎంజాయింగ్. ఫ్రీ బస్సు దొరికింది, ఒక 2 చీరల ఎంత పెగ్గు ఇస్తారు కదా ఓటింగ్కి వెళ్తే, అండ్ వీఆర్ హ్యాపీ. కళ్ళు మూసుకొని వీఆర్ హ్యాపీ. బట్ గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని రెచ్చగొట్టడం లేదు. మనందరికి ఒక కళ ఉంటుందండి, పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో ఉండాలి, మా పిల్లలు, మన ముగ్గులు వేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, మా పిల్లలు పెళ్ళవ్వాలి, మా పిల్లలు పెళ్ళవ్వాలి. పెళ్ళి అవుతుంటే మీ కూతురుని ఎవరు ఎత్తుకెళ్ళారు అంటే సంతోషంగా ఉంటారు అంటే మీరేం ఇంటర్ఫియర్ అవ్వకండి. బట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. నిన్నటి న్యూస్, 800 అమ్మాయిలు ఢిల్లీ నుంచి ఎవరైతే తీసుకెళ్ళిపోయారో హైదరాబాద్లో దేవర్ ఫౌండ్. దాంట్లో మన కూతురు లేదు కాబట్టి మనకేం అనిపించదులేండి, ఏదో న్యూస్ అనుకుంటాం. దాంట్లో మన కూతురు ఉందనుకోండి, ఆ ఆవేదన, ఆ తల్లి ఆవేదన నాకు తెలుసు. ఎంతమంది తల్లులు వస్తే నా దగ్గర ఏడుస్తారో నాకు తెలుసు. బయట చెప్పడానికి రాదమ్మా, చెప్పకమ్మా, మా ఇజ్జత్ పోతుందమ్మా అంటారు. సో ఐ నో దట్. సో ఎంతో ధైర్యంతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే దాని వెనకాలన్న బాధ. సేమ్ ఇన్సిడెంట్స్ ఒక్కసారి జరగండి హిస్టరీలో కూడా. మొహమ్మద్ ఘోరీ ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినప్పుడు ఏమనిపించింది? ఢిల్లీ నుంచి ఎవరు వస్తారు, ఏం కాదు అనుకున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ 10 సార్లు ఓడించాడు, కానీ ఆయన 11వ సారి పట్టుబడ్డాడు. ఎందుకు పట్టుబడ్డాడు? బలం లేదా, పౌరుషం లేదా, తగ్గిపోయిందా? వాజ్ ఇట్ టయర్డ్? వాట్ హ్యాపెండ్? మన సెక్యులర్ ముఖాలు లాగలేదు, అంటే మన స్వార్థం. ఈ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, నాకు ఒక పదవి వస్తుంది కదండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వరు. మనకి గవర్నమెంట్లో ఒక పోస్ట్, సెక్యూర్ పోస్ట్ ఉంది, నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు పదవి ఉంది, మనము వీళ్ళని సపోర్ట్ చేద్దామని అనుకుంటారు చూడండి. మనం గొడవ పడుతున్నాం కాబట్టి గెలిచేది ఎవరని మనం తెలుసుకోవాలి. ఎవరు గెలుస్తారో తెలుసా? రేపు అయితే 10 లక్షలు ఇస్తాను ఒక దీది అంటుంది, వాళ్ళు గెలుస్తారు. రేపు అయితే 10 లక్షల్లో రేపు పోతుందా? ఆ పిల్లదే డాక్టర్ అమ్మాయిది అయింది కదండి, పోయిందా? 10 లక్షలు ఇస్తాం, పోతుందా? ఆడది మాట్లాడుతుంది, కానీ అది ఆడది రాక్షసి అన్నది మనం తెలుసుకోవాలి. దిస్ యూ షుడ్ అండర్స్టాండ్. ద సేమ్ థింగ్ హ్యాపెండ్. మొహమ్మద్ ఘోరీని ఎవరు పట్టించారు? అబ్బా, ఇంతటి పరాక్రమం అసలు మొహమ్మద్ ఘోరీని ఓడించారా అనేసి జయచంద్ రాజు యొక్క కూతురు ప్రేమించి తను వరిస్తే అది తట్టుకోలేక జయచంద్ ఏం చేశాడు అంటే ఆ మొహమ్మద్ ఘోరీకి ఆ మార్గం అనేది చూపించేశాడు. చూపించిన తర్వాత ఏమైంది? ఒక్కసారి వీళ్ళ నీతి చూడండి. పృథ్వీరాజ్ చౌహాన్ అయితే చంపేశాడు, కానీ ఆయన వదలలేదు. ఎవరైతే తన సొంతం అల్లుడు గురించే పట్టించుకోడో నా గురించి పట్టించుకుంటాడా అని ఎలా చంపాడో తెలుసా? మనము కీరా తోలు తీస్తాం చూడండి, అలాగ ఒళ్ళంతా తోలు తీసి పక్షులు తినడానికి అలాగా ఏలాడించాడు జయచంద్ని. అది ఎవరు చెప్పరు, జయచంద్ చేశాడు. బట్ వాట్ హ్యాపెన్ టు జయచంద్? కొంతమంది ఉంటారు కదా, వి వాంట్ టు బి జయచంద్, ఎందుకంటే మన ఫాయిదా ఉంది కాబట్టి. బట్ ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ చరిత్ర మీరు కనుక చూస్తే 4 తమ్ముళ్ళు, రాజ్య శాసనం కోసం తండ్రిని చంపాడు, 4 తమ్ముడిని చంపాడు, అప్పుడు ఢిల్లీకి సుల్తానాట్ అయ్యాడు. అది వాళ్ళ చరిత్ర. మన చరిత్ర ఏంటిదంటే, అన్న నువ్వు కూర్చో అన్నయ్య, నాకు రాజ్యం వద్దు అనేసి రాజ్యం కోసం నువ్వు తీసుకో అని గొడవపడేది మన రామరాజ్యం. ఇది మన సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి. సంస్కృతి కదా అనింది కదా మహాతల్లి పల్లవి, సాయి పల్లవి గారు అన్నారు కదా, పెద్ద యాక్ట్రెస్ అనుకోండి, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు అంటారు మాటలు. బట్ మనకు అక్కడ ఆన్సర్ ఇవ్వగలగాలి మనము. ఇలాంటి ఎన్నో అత్యాచారాలు, మొహమ్మద్ ఘోరీ కానివ్వండి, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పైనుంచి ఆక్రమణ జరుగుతూ ఎక్కడ దాకా వచ్చిందంటే మహారాష్ట్ర దాకా కూడా వచ్చింది. కన్యాకుమారిలో 15th సెంచరీలో వాళ్ళ ఫస్ట్ మస్జిద్ అనేది కట్టబడింది. విజయనగర సామ్రాజ్యము ఎన్నో సంవత్సరాల తర్వాత మన శృంగేరి విద్యారణ్య స్వామి వారు ఎవరు? శృంగేరి విద్యారణ్య స్వామీజీ అంటే ఒక సన్యాసి చాలా మద్దతు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. ఎందుకు? ఎవరైతే ఏంటండి యోగీజీ ఒక సన్యాసిగా ఉండి పొలిటిక్లో వచ్చారు అంటే మనకి చాలామందికి నచ్చదు. అసలు అవసరం ఏంటిది, సన్యాసి కదండి మనకు అనుకుంటాం, సన్యాసికి ఏమన్నా అవసరం ఎందుకు అనుకుంటాం. కానీ విద్యారణ్య స్వామి లాంటి ఆదర్శం అనేది మనం తెలుసుకోవాలి. సమాజం సుఖంగా లేనప్పుడు ఒక సన్యాసి ఎలా సుఖపడతాడండి? చింతాకరితో విశ్వాచి అన్న ఒక సమర్థ రామదాస్ స్వామి వారు దృష్టికోణం ఇచ్చి ఛత్రపతి శివాజీని ఛత్రపతి చేసింది ఒక సెయింట్, ఒక సన్యాసి. మేక్ ఇన్ డ్రామా చేసింది కూడా ఒక సన్యాసి, ఋషి విశ్వామిత్రుడు. అంతే కదండి. ఎలా చంపాలి రావణాసురుడిని చెప్పింది కూడా ఒక ఋషి, అత్రి ఋషి. మంత్రాన్ని ఇచ్చాడు, అప్డేటెడ్ అస్త్రశస్త్రాలు ఇచ్చారు. సో దే వర్ మోర్ అప్డేటెడ్, దట్స్ ద రీజన్ దే కుడ్ గివ్ టు రామ. సిమిలర్లీ మనం సన్యాసులం కదండి, మనకు అవసరం లేదండి, మనం గృహస్థులం కదండి, ఈ పాలిటిక్స్ మనకొద్దండి అన్నది కాదు. ఈ దేశం నాది,
ఈ దేశానికి ఒక భాగంగా ఉన్నందుకు ఈ దేశం యొక్క భద్రత, సౌఖ్యత నాది కూడా బాధ్యత అనుకున్న వాడే నిజమైన భారతీయుడు. గుర్తుపెట్టుకోండి. మనకు ఓటింగ్ వచ్చిందా లేదా, మన బతుకులు ఎట్లాగా అయిపోయాయంటే మనకు అన్ని ఫ్రీ కావాలి, అన్ని సబ్సిడీలు కావాలి. అలా అన్నవాడు దేశాన్ని ఎకనామీ పెంచడానికి మనం ఏం ఉపయోగపడలేము. చాలామంది అంటారు కదండి, 4 పిల్లలు కనందంటే అమ్మో సంఖ్య ఎక్కువైపోతుంది అంటున్నారు. కనేవాళ్ళు కనేస్తున్నారు, తినేవాళ్ళు తినేస్తున్నారు. మనకేమో 1-2 ఉంటారు, దాంట్లోనూ సబ్సిడీలు కావాలి, అన్నీ ఫ్రీ కావాలి. ఇది మన బాధ్యత అని మనం తెలుసుకుంటే వీ కెన్ కాంట్రిబ్యూట్ అ లాట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. నేనేం చేస్తున్నాను అన్నది మనము చూడాలి. అయితే ఈ ఆక్రమణ మొహమ్మద్ ఘోరీద్ ఏదైతే ఉందో నడుస్తూ మహారాష్ట్రలోకి కూడా వచ్చిందనమాట. దేవగిరి అన్న ఒక ప్రాంతంలోకి కూడా ఆక్రమణ జరిగి అక్కడున్న 2 రాజులు, రాజా రామ్ గారు, రాజా శంకర్ గారు, ఇద్దరిని కూడా ఎలా ఓడించాడో ఒక మాట చూడండి. రాజా శంకర్ అంటే తమ్ముడు అనమాట. ఆయన వేటకు వెళ్ళాడు. రామరాజు అంటే దాని పేరు రామ, ఆయన రాజు రాజ్యంలో ఉన్నారు. ఏమనుకుంటున్నామంటే మనలాగా అనమాట వాళ్ళ వృత్తి, రాజారాం అన్న వాళ్ళ వృత్తి మన వృత్తిలాగా ఉంది. ఏదో చెప్తున్నారండి, వాట్సాప్ చెక్ చేసుకుంటా అంటే ఫ్రీ లైఫ్. ఇక ఎవరు వస్తున్నారు, ఎక్కడొస్తున్నారు, ఏం జరుగుతుంది అనుకున్నది కొంతమందికి ఇప్పుడు కూడా బిలీఫ్ లేదు నేను చెప్తున్న వాటి మీద. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ రామ్ ఉన్నాడు అనమాట. ఎవరు వస్తున్నారు, ఢిల్లీ నుంచా, అక్కడి నుంచి ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అనేసి ఉన్నారు. ఏకంగా అక్కడ నుంచి 8,000 సంఖ్యను తీసుకొని వచ్చి ఖిల్జీ అన్నది ఆక్రమణ చేశాడు. ఆక్రమణ చేయంగానే ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తలవారు ఎక్కడ పెట్టారు, ఖడ్గం ఎక్కడ పెట్టారు దొరకడం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఆయన యుద్ధం ప్రాక్టీస్ లేదు, యుద్ధాలు లేవు, సంతోషంగా ఉన్నాము. మళ్ళలాంటి పరిస్థితి నిజంగా అవుతుందా అంటే డౌట్ మళ్ళా ఉంటుంది కదండి, తెలీదు. అలాంటప్పుడు శంకర్ అండ్ తమ్ముడు కూడా ఇద్దరు రాగానే ఏం జరిగిందంటే యుద్ధం ప్రారంభించారు. తీరా చూస్తే వీళ్ళిద్దరికీ 15,000 మంది సంఖ్య, ఆయనకి 8,000 సంఖ్యనే. కానీ ఎలా గెలిచాడు అంటే ఒక 7,000 సంఖ్య సిపాయిల్ని యుద్ధం చేయడానికి పంపించి 1,000 మందికి ఒక పని చెప్పాడు. యుద్ధం గనక ఓడిపోతున్నాము అంటే ఒక మాట గట్టిగా అరిచి అందరికీ చెప్పండి, 1,00,000 సేన ఢిల్లీ నుంచి వస్తుంది, 1,00,000 సేన ఢిల్లీ నుంచి వస్తుంది అని వాళ్ళకు భయపెట్టండి అన్నారు. అది అందరు ఇంకా వీళ్ళు చూశారు, 15,000 మంది ముందు 8,000 ఎలా గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతూ ఉంటే మళ్ళీ పరాక్రమం, యుద్ధము, శౌర్యము కలిగిన వాళ్ళు మన భారతీయులు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు 1,00,000 సేన వచ్చిందని అలా చేయంగానే వాళ్ళు భయపడుకుంటూ అందరూ కూడా పారిపోవడం అనేది జరిగింది. ఎందుకు పారిపోయారు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు పారిపోయారు? ఎందుకు అంటే రాజునే ఓడించాడు అంటే ఇంకా మేము ఎవరి కోసం పోరాడాలి అన్నది ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాజునే ఓడిపోయాడు అంటే మనము ఎవరి కోసం పోరాడాలి అన్న ఈ మెసేజ్ బంగ్లాదేశ్ కోసం కూడా ఉంది, మన కోసం కూడా ఉంది. రాజు లేడు, మేమేం చేయగలుగుతాము, వీఆర్ హెల్ప్లెస్, మన భాగ్యనగరంలో మనం అనుకున్నట్టు గవర్నమెంట్ లేదు, మేమేం చేయగలుగుతాము, ఓడిపోయాము అన్న దాంతో ఉంటారు చూడండి. ఈ మెంటాలిటీనే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్చారు. ఈవెన్ వెన్ హీ వాస్ డెడ్ అంటే తను శరీరంతో లేనప్పుడు కూడా 27 years ఔరంగజేబ్కి వ్యతిరేకంగా యుద్ధము చేసిన మన మరాఠా సేన, మరాఠా అంటే జాతి కాదు, నేను ముందు చెప్తాను, వాళ్ళందరూ పోరాడి 27 years అండ్ ఫైనల్లీ ఔరంగజేబ్ దగ్గర 1 కిల్లా మాత్రమే ఉంది. ఎన్ని? 1 కిల్లా. చెప్పాడు, ఎంతో సంపాదిద్దామని వచ్చాను కానీ ఏమీ లేకుండా చనిపోతున్నానని చెప్పాడు. కానీ ఆ వాక్కును మనం హైలైట్ చెయ్యం కదండి. మన దౌర్భాగ్యం ఏంటిదంటే వాళ్ళు ఇంత నాశనం చేసి మనం చూసాము, రజాకార్స్ చూసాము, కాశ్మీర్ ఫైల్స్ చూసాము, ఉదయపూర్ ఫైల్స్, ఈవెన్ బంగాల్ ఫైల్స్, కలకత్తా ఫైల్స్ అన్నీ చూసిన తర్వాత కూడా స్టిల్ వి డౌట్ జరిగిందా అనేసి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నవి కూడా అన్నీ జరిగిన తర్వాత స్టిల్ వి డౌట్ జరిగిందా అనేసి. జరుగుతుందా అని అనుకున్నామనుకో, అది అబద్ధము అన్నప్పుడు మనం మార్పు తీసుకురాలేము, అది నిజము అని మనం నమ్మితేనే మార్పు తీసుకురాగలుగుతాము. ఈ సంఘటన మళ్ళీ జరిగిన తర్వాత కూడా అందరూ మరాఠాలు ఎందుకు గెలిచారు అంటే మనము యుద్ధం చేసేది ఒక రాజు కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఒక అమ్మ తల్లి, దిస్ ఇస్ 3rd time ప్లీజ్, నేను అక్కడికి వచ్చాక మీ కాళ్ళ మొక్కుతాను కానీ ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम,
श्रीराम जय जय राम। सियावर रामचंद्र की। ఇలాంటి హిస్టరీ తెలుసుకున్నందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుడ్ మేక్ హిస్ కింగ్డమ్ బెటర్. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక మాట మనందరికీ కూడా ఇది చెప్పారు, రాజు కోసం గొడవ పడకండి. ఒక్క యూజీసీ అన్నది ఇప్పుడు వచ్చింది కదా, తప్పు నిర్ణయం కావచ్చు, తప్పులు మనం అందరము చేస్తారు. మన హిస్టరీ తీసామనుకోండి, మనవే 1000 తప్పులు ఉంటాయి. అప్పుడు మీతో కూడా అసలు మేము మాట్లాడకూడదు. మనం కనుక చూస్తే మనతో ఎవరు మాట్లాడకూడదు. మరి ఒక్క తప్పు చేస్తే చాలామంది ఏమంటున్నారంటే వి విల్ నాట్ ఓట్. ఒక మనిషి 500 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మన రాముడి గుడి కోసం మనం పోరాడుతుంటే ఎప్పుడూ అసలు ఆలోచించలేనిది, ఒక రాముడి గుడి కడితే ఒక్క తప్పు నిర్ణయం చూస్తే వి విల్ నాట్ ఓట్. ఓకే, డోంట్ ఓట్. తర్వాత ఏం జరుగుతుందో ఇదే జరుగుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, ఆయనను ఓట్ చేయకుంటే ఎవరికి ఓటు ఇస్తాము? మరి ఆయన యోగ్యుడా కాదా అని మనం ఆలోచించాలి. చిన్ని స్వార్థాల కోసము చిన్ని తప్పును కూడా మీరు క్షమాపణ చెయ్యకుంటే, ఒక్కసారి నేను అలాంటి వాళ్ళకు ఒక ఛాలెంజ్ పబ్లిక్గా ఇవ్వమంటున్నాను. ఒక్క కాలనీకి అధిపతిగా నేను చేస్తాను. మీకు ఒక 5 సంవత్సరాల్లో మీరు బెస్టెస్ట్ కాలనీ ఇన్ ద వరల్డ్గా మీరు చేస్తే మోదీ గారు తప్పని నేను భావిస్తున్నాను. చేయగలుగుతామా? ఇంట్లో పాలిటిక్స్తో గొడవపడి మనం సూసైడ్లు చేసుకునే మన బుద్ధులండి. మనం దేశాన్ని ఏం ఉద్ధరిస్తాం? ఇన్ని దేశాలు, ఇన్ని బుద్ధిమత్తలు, ఇన్ని వ్యతిరేకలతో ఒక దేశాన్ని, నేను ఒక పార్టీకి మాట్లాడడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆయన గురించి మాట్లాడుతున్నారు? పెద్ద విదేశీయులు ఆయన గురించి గ్రేట్నెస్ చెప్పుకుంటున్నారు అంటే దెర్ ఇస్ సమ్ సబ్స్టెన్స్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఎవరు తీసుకురాని మార్పు ఆయన ఏమేమి తీసుకొచ్చారో ఒక్కసారి అది చూడండి. ఆ లిస్ట్ ఒక్కసారి రాసుకోండి. దాంట్లో ఒక్కటైనా మనం ఒక పనమ్మాయి కన్నా చేయగలుగుతామా అండి? పనమ్మాయికి ఒక చీర పెట్టామంటే చీర పెట్టాను ఒక సంవత్సరం అంతా మనం అంటాం. ఎంతోమందికి ఇళ్ళు కట్టించారు, ఎంతోమందికి శౌచాలయాలు కట్టించారు. ఎప్పుడు లేని క్లెన్లీనెస్ అనే మన భారతదేశంలో వచ్చింది. ఎన్ని మార్పులు వచ్చాయి చెప్పండి, ఎన్ని మార్పులు. ఇది మన ఇండియానేనా అని మనం చూసుకోవాలి. గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ రాణిస్తుంది. ఒక్క మినిస్టర్ చూపించండి నాకు, విదేశాల్లో వెళ్ళాక ఆయన పేరు తీసుకుంటే ఇలా చప్పట్లు కొడుతూ 1,00,000 మంది జనాలు, ఒక్కరిని చూపించండి నాకు. వెన్ హీ హ్యాస్ డన్ సంథింగ్ అప్రిషియేట్. అండ్ ఒక్కదాని కోసము ఓట్ అన్నది మనం ఇస్తే ఇదియే చిత్రం మనకు కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోతుందనేది మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది ఎంతో దూరం కాదు, మన పక్కన ఉన్న దేశంలోనే మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి శివాజీ మహారాజ్ ఏమన్నారు అంటే, ఒక రాజు కోసం గొడవపడకండి, మనం యుద్ధం చేసేది గుర్తుపెట్టుకోండి. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఎవరన్నా పాయింట్ రైజ్ చేశారనుకోండి, షీజ్ మోదీ గురించి, నో, ఆయన ఉన్నా లేకున్నా కూడా నేను నా దేశం కోసం పోరాడతాను అని అనుకుంటే మనం బాధ్యతగా మనము యుద్ధం అనేది చేయగలుగుతాము, మన దేశాన్ని మనం సంరక్షింపగలుగుతాము. కాబట్టి మనము మన భగవా కోసము పోరాడాలి, మన తిరంగా కోసం మనం పోరాడాలి. మన దేశంలో ఉంటే ఎవరైతే వందే మాతరం అనరో వాళ్ళు మన శత్రువులు అని భావిస్తూ మనం కనుక అర్థం చేసుకున్నాము అంటే మనము ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, మనం విజయవంతులుగా అవ్వగలుగుతాము. ఇలాంటి మొహమ్మద్ గోరి యుద్ధం జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎంతోమంది ఆడవాళ్లను భ్రష్టపరచడము. ఇప్పుడు మాటలో మాట్లాడాలి అంటే లవ్ జిహాద్ జరుగుతుంది అని మేము దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నా కూడా జరగడం లేదు. ఇది పార్టీ వాళ్ళది అని చెప్తాను. అందుకోసం నేను చాలామంది పేరెంట్స్ కూడా చెప్తాను, మీరు ఫేస్ చూపించుకున్నా పర్వాలేదమ్మా, కానీ బ్లర్ చేస్తాము, ప్లీజ్ మీరు కమ్ అవుట్ అండ్ టెల్ టు ద పేరెంట్స్, ఇవి జరుగుతున్నాయి, దీస్ ఆర్ హ్యాపెనింగ్. మీ ఒక్క కూతురు పోతే మీరు బాధపడుతున్నారు, పక్కింటి కూతురు కూడా నా కూతురు అనుకున్నాం అనుకోండి, వీ కెన్ అవాయిడ్ దిస్. కానీ చాలా బాధగా ఉంటుందండి. పని చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? లవ్ జిహాద్ కాదు, వాళ్ళకు క్లారిటీ ఉండండి, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. చిన్న పిల్లలు మీరు వీడియోస్ చూడండి, చిన్న పిల్లలు అంటారు, హమారే సామ్నే एक हिंदू होगा तो उसका सर काट देंगे, हमको यही सिखाया जाता है. they are very clear. మనమేం చేస్తున్నాము? మనకు మన రామాయణం తెలీదు, భగవద్గీత తెలీదు, భగవద్గీత భాగవతం అంటే డిఫరెన్స్ తెలీదు. మనం మహాభారతం అంటే ఒక గొడవ అనుకుంటాము. జయనామ గ్రంథ మహాభారతం అని తెలుసా? రామచరిత్ర మనకు తెలీదు. ఈ ద్రవిడియన్ కల్చర్ వాళ్ళు రాముణ్ణి కాల్ చేస్తుంటే ఎంతమంది స్టాప్ చేశారు చెప్పండి? ఎస్, వీ కెన్ బ్రింగ్ ద చేంజ్. అనుకోకండి నేను చేయగలుగుతాను. మనం ఏం చేయలేకపోతున్నాము. ఎందుకు అంటే మన భారతదేశపు చరిత్ర మీద మనకే నమ్మకం లేదు, గౌరవం లేదు. ఇవన్నీ జరిగాయి అనేది మీకు తెలిస్తేనే మీరు మీ పిల్లలకి చెప్పగలుగుతారు. మీ పిల్లలకి చెప్తేనే యూ కెన్ సేవ్ యువర్ చిల్డ్రన్.
మేం చెప్తే కాదు, మీరు మీ పిల్లలకి చెప్పాలి, ఇలా జరుగుతుంది నాన్న జాగ్రత్త. కోఠీలో బస్ స్టాప్లో ఒక పెద్ద ఫంక్షన్ అది ఇది షాప్ ఉండేదండి. నేను పేరు తీయను, ఎవరైతే చీరలు కొన్నారో మీరు, అంటే నేను చిన్నగా ఉండేదాన్ని అప్పుడు, నాకు తెలుసు. చిన్న చిన్న పిల్లలం వెళ్ళే వాళ్ళం చూస్తే అది ఒకటి దిల్షుక్నగర్లో ఒకటి ఉండే. దాని తర్వాత వాళ్ళ చరిత్ర మీరు తెలుసుకోండి, నేను అబద్ధం చెప్తే. ఒక కూతురు, ఎవడుండి జాబ్లో పెట్టుకున్నాడు, కూతురు పోయింది, సంపత్తి పోయింది, పేరు పోయింది, చనిపోయాడు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. కాబట్టి శత్రుబోధ లేని వాళ్ళు మన జీవితంలో ఇది రావడానికి ప్లీజ్ వెల్కమ్ ఇట్. లేదు అంటే లెట్ అస్ బీ కేర్ఫుల్. నేను ఎప్పుడు కూడా ఎవరిని చంపమనడం లేదు, అది మన సంస్కారం కాదు, మనది క్షమా సంస్కారం. మనం సంస్కారవంతులం ఇప్పటికీ కూడా నేను భావిస్తున్నానండి. వాళ్ళు గనక భాగవతం రామాయణం విన్నారు అంటే వాళ్ళు కూడా హరిదాస్ వలె కృష్ణ భక్తులుగా మారిపోతారు. కానీ వాళ్ళు మన చరిత్రలు వినకుండా వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే సైతాన్ ఎంటర్ అవుతారు కాబట్టి వినకండి అనేసి వాళ్ళ మైండ్లో ఎంటర్ చేయడం వల్ల వాళ్ళు వినడం లేదు. కాలంటే గొప్ప చరిత్ర వింటే పిల్లల చరిత్ర భవిష్యత్ అనేది మారిపోతుంది. చిన్న పిల్లల నుంచి చంపు 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 అని మనం నేర్పిస్తున్నాం అనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజు దగ్గర ఒక పక్షి తీసుకొచ్చాడనమాట. రాజా, ఈ పక్షి చాలా బాగుంది, నేను దగ్గర తీసుకొచ్చాను అంటే సరే అని తన దగ్గర పెట్టుకుంటాడు. చిలక, ఆ చిలక ఏం చేస్తుందంటే చెప్పేసాయి మాటికి అలా అంటుంటుంది. ఆ రాజు పిలిచి ఇక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా అంటే మరి తెలీదు అండి ఇక్కడ అంటే తెలుసుకుంటే ఎవరైతే దోపిడీదారులు ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర పెరిగిన చిలక అని తెలుస్తుంది. అయితే సరేలే ఓకే అనేసి ఆ రాజుకు మంచి సంస్కారం, రామ 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 అనే సంస్కారం అంట. పొద్దున లేవంగానే రామ రామ హరే కృష్ణ ఇలాగ మంచి వాక్కులు, క్షమించాలి రాని, అలా కోప్పడకూడదు, ఇవన్నీ మాటలు వింటూ కొన్ని రోజుల్లోనే ఆ చిలక ఏదైతే ఉందో రామరామ రామరామ ఎందుకు మారింది? సంస్కారం మారింది. మనం ఎవరితో ఉంటామో వాళ్ళ సంస్కారం ఖచ్చితంగా మన బుద్ధిలో అన్నది వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ ఉండేటప్పుడు, సమాజంలో ఎవరితో అన్నా మనము సాంగత్యం చేసేటప్పుడు, మన కంపెనీలో మన సంస్థలో ఎవరైనా పేరు పెట్టుకునేటప్పుడు ఇవన్నీ హిస్టరీ కనుక మీరు నమ్మకుండా మీరు అలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నారనుకోండి, నో వన్ కెన్ సేవ్ అస్. వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్న ధోరణితో మనం ముందుకెళ్తే మన దేశ సంరక్షణ అని మనం జరుగుతుంది. ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి అప్పుడు చెప్తున్నారు అంటే ముఘల్స్ ఆక్రమణ. ఎందుకంటే చెప్పాను కదండి, శత్రువు తెలిస్తేనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశారో తెలుస్తుంది. లవ్ జిహాద్ జరుగుతుంది, ల్యాండ్ జిహాద్ అప్పుడు ఎలా జరిగింది చెప్తాను నేను. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇంతమంది సంఖ్యలో వచ్చారు కదండి, 5 షాహీలు, కుతుబ్ షాహీ, నిజాం షాహీ, ఆదిల్ షాహీ, ఇమాం షాహీ అండ్ బదీర్ షాహీ, ఇలా ఒక 5 షాహీల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరు? మన వాళ్ళే, మన హిందువులే. కొంతమందిని కన్వర్ట్ చేశారు, ఫోర్స్డ్గా భయంతో కన్వర్ట్ చేశారు. కానీ కొంతమందిని కన్వర్ట్ చేయడం లేదు. ఎందుకు అంటే వాళ్లకు మన హిందువుల్లో ఉన్న ఒక దోషం తెలుసు అన్నమాట. మీరు చెప్తారా నేను చెప్పనా? కోపం ఉన్నా పర్వాలేదు, తను మళ్ళీ పిలవకున్నా పర్వాలేదు, కానీ మనం నిజం మాట్లాడాలి కదా. మనలో ఏంటిదంటే నేను అంటే వారు మంచివారే అండి, కానీ మనము మన పక్క వాళ్ళ గురించి కూడా మంచిగా మాట్లాడలేం. అది వాస్తవం. బయట ఎంత నా ఫ్రెండ్ అండి అని చెప్పుకున్నా కూడా ఆవిడంతే అండి అంటే ఇదంతా సంస్థ నేనే చూసుకుంటాను. చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల దాకా నేను చిన్నపిల్లనైనా నేను అనుభూతి చెందిందనమాట. ముందు మాట్లాడతారు, వెనకెళ్ళాక అంత నేనే చేస్తున్నానండి అంటారు. మనకేం కావాలి అంటే నా పేరు కావాలి, నాకు డబ్బు కావాలి. నాకు ఒక కారు ఉంది, ఆయన కారు లేదు, ఆయన కారు కొనగానే మన కడుపులో నొప్పి, ఎక్కడ లేనిది కడుపులో నొప్పి స్టార్ట్ అవ్వాల్సిందే. ఈ ఒక్క పాయింట్ వల్ల ఏం జరిగింది అంటే డివైడ్ అండ్ రూల్. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక్కరు భార్యాభర్తల మీద గొడవ పెట్టాడు అంటే ఆమె గొడవ పెట్టింది అనడం కన్నా మీలో ఏదో దోషము తనకు కనిపించింది కాబట్టి షీ కుడ్ యూజ్ దట్ పాయింట్ అని మనం తెలుసుకోవాలి. ఒక రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కానివ్వండి, తల్లి కూతురు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఒక సంస్థలో మెంబర్స్ కానివ్వండి, సేమ్ థింగ్ ఇన్ బిగ్గర్ లెవెల్లో కానివ్వండి, గొడవ ఎందుకు పెట్టగలుగుతున్నారు అంటే వాళ్లకు మనలో ఉన్న దోషాలు ఏం కనిపిస్తున్నాయి. హిందువులో ఉన్న ఒక దోషం ఏంటిది అంటే నా పేరు కావాలి అంతే కదండి. అది అవ్వడం వల్ల ఏం జరిగింది, ఇది జరిగింది. ఇంకా దాంట్లో లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, తెలుపు నలుపు, ఇది ఇప్పటికీ ఉంది.
తెల్లగా ఉంటాను కదండి కొంచెము, నలుపు, లావు, సన్న, నార్త్ ఇండియన్స్. మేము ఆంధ్ర వాళ్ళమండి పక్క, తెలంగాణ వాళ్ళు. ఈ విభజన ఎవరు చేశారు? మనం చేసుకున్నాం. మేము శైవులమండి, వైష్ణవ వాళ్ళు ఏదో వేరే ఉంటుంది. వైష్ణవులు శ్రీమన్నారాయణ శివుడు ముఖం చూడము. ఈ భేదాలు ఎవరు పెట్టుకున్నాము? ఆ భేదాల మంచికే, కానీ మనం మంచితనం అన్నది మనం చూడడం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ఇస్లాంకి ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, కానీ ఒక కంట్రీకి వేరే కంట్రీకి పడుతుందా? పడదు. నిన్ననే నేను చూశాను, ఒక దేశంలో వాళ్ళు వేసుకున్నవన్నీ తీసేస్తున్నారు, వాళ్ళ మసీదులను వాళ్ళే కాల్చుకుంటున్నారు. మీరు చూడండి, భాగవతంలో కూడా ఉంది, వాళ్ళు ఒకరినొకరు చంపుకొని నాశనం చేసేదే, వాళ్ళ నాశనం అలాగే, ఎందుకంటే వాళ్ళకి ఒకరితో ఒకరు పడదు. క్రిస్టియన్స్లో కూడా చూడండి, ఉన్న కొన్ని కంట్రీస్లో వాళ్ళకి పడదు. మీరు బాగా అభ్యసించండి, నేను అభ్యసించి చెప్తున్నాను. కానీ ఒక్క దేశము, అది కూడా కంప్లీట్ హిందూ దేశం కాదు, హిందూ రాష్ట్రమే, కానీ అందరం ఉంటున్నాం కదా, అందరినీ ఉండనిస్తున్నాం కదా. మరి ఇలాంటి దేశంలో వైష్ణవులు, మహానుభావులు, ఎన్ని మోర్ దెన్ 100 సాంప్రదాయాస్ ఆర్ దేర్. కానీ ఎప్పుడన్నా మనము ఒకరితో ఒకరు గొడవపడి చంపడం అన్నది చూసారా? సరే, మనకు కొన్ని నచ్చవు, మాకు ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ కొంచెం వేరే ఉంటుందండి, మహారాష్ట్ర వాళ్ళకు ఒడిస్సా వాళ్ళకు వేరే ఉంటుంది, అది వేరే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ నా సాంప్రదాయమే నువ్వు పాటించాలి అని చంపే వాళ్ళను మనము చూసామా? కృష్ణ సాంప్రదాయంలోనే దేర్ ఆర్ డిఫరెన్సెస్. ఒకరేమో రాధాకృష్ణ నమ్ముతారు, ఒకరు బాలకృష్ణుడిని నమ్ముతారు, డిఫరెన్సెస్ ఆర్ దేర్. బట్ మనము ఇప్పటికీ మనం కనుక పాజిటివ్ సైడ్ కనుక చూస్తే వీఆర్ యునైటెడ్ ఇన్ డైవర్సిటీ. కానీ ఇంత యూనిటీ సరిపోదు, ఇంత యూనిటీ సరిపోదు. ఎందుకు అంటే ఈ ఫోన్ యొక్క కాలంలో వాళ్ళు చేసే దుష్ప్రచారం కానివ్వండి, దాని యొక్క ఎఫెక్ట్ కానివ్వండి, దానివల్ల మన విభజన అన్నది ఈజీగా జరిగిపోతుంది. మనం ఇప్పటికీ కూడా మీరు ఎవరండి అంటే మనం జాతులు చెప్పుకుంటున్నామండి. మీరెవరండి అంటే మన జాతి. మీరు చూడండి, ఇప్పుడు కూడా మీరెవరు అంటే కాస్ట్ అడిగారు అనుకుంటారు. ఎక్కడనే ఉన్నాయి కాస్ట్? నేనైతే ఇన్ని పురాణాలు చదివానండి, చిన్నప్పటి నుంచి కాస్ట్ అని చూస్తున్నాను. కానీ ఐ లిటరల్లీ సర్చ్డ్ ఇన్ పురాణాస్, బట్ ఎక్కడ కూడా నాకు అసలు కాస్ట్ అన్నది కనిపించలేదు. ఎస్, దెర్ ఈజ్ వర్ణాశ్రమ ధర్మము ఉంది. ప్రతి వారికి ధర్మం కూడా వేరేగా ఉంది. అది కూడా మీరు కనుక ఛాన్స్ ఇస్తే, నేను ఒకసారి మీరు చెప్పాను అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాహ్మణ, వైశ్య, శూద్ర. అందరికీ ధర్మాలు వేరేగా ఎందుకన్నారు? ఒకరికి శూద్రుడు అని ఎందుకన్నారు? శూద్రులాగా ప్రవర్తించకు అంటే అది బూతు కాదు, అది ఎందుకన్నది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు విత్ ఎగ్జాంపుల్స్. అదొక విషయం, దానికి మీరు సమయం ఇవ్వాలి, తెలుసుకోవాలి. కానీ మన యొక్క యూనివర్సిటీ వాళ్ళు చూసారన్నమాట, ఏంటిది అంటే వీళ్ళలో ఒకటి ఉంటుంది, నాకు కావాలి కాబట్టి మన వాళ్ళని ఏం చేశారు అంటే, నేను నీకు ఇంత సంపత్తిని ఇస్తాను, మొత్తం ప్రాపర్టీ మన పేరు మీద కాదు, ఈ ఊరు, ఈ కాలనీకి నీకు ప్రెసిడెంట్ చేస్తాను, ఇది చేస్తాను, ఇన్ని ఊర్లు నువ్వు చూసుకో. ఏం చేయాలి చూసుకోవడం అంటే, అక్కడ ఒకసారి వాళ్ళ హిస్టరీ అన్నది మీరు స్టడీ కనుక జాగ్రత్తగా చేస్తే, మీరు అక్కడ ఎంతమందినన్నా ఆడవాళ్లను మీరు తీసుకెళ్ళవచ్చు, అక్కడ ఎంతన్నా మనీ మీరు కలెక్ట్ చేయొచ్చు. 80-20, 80 మీకు, 20 నాకు. ఇప్పుడు ఇంత లాభం కనుక జరుగుతుంటే మనిషి ఎంత తప్పుడు పనులైనా చేస్తాడు కదండి. అరే నాకు సత్తా వచ్చింది, నాకు సత్తా, నేను సరదారికి, నేను ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ వల్ల ఏమయ్యేది అంటే, నాకు పోస్ట్ వస్తుంది, నేను పెద్దవాడిని అనేసి ఎవరెవరితో పోరాడుతున్నారు? ఒక హిందూతో పోరాడుతున్నారు. ఒక హిందూ ఒక షాహీలో ఉన్నాడు, ఒక హిందూ ఒక ఆదిర్ షాహీలో, ఒకరు నిజాం షాహీలో ఉన్నారు. గొడవ పడేది వీళ్ళు, రాజ్యం చేసేది ఎవరు? వాళ్ళు. సరే, వాళ్ళు ఏదన్నా ఏకంగా ఉన్నారా అంటే వాళ్లకు పడదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, సేమ్ సిచ్యువేషన్ ఈవెన్ నౌ. ఇప్పటికీ కూడా వాళ్ళు గొడవ పడతారు. పాలిటిక్స్ రాగానే మీరు చూడండి, వాళ్ళు గొడవ పడే వాళ్ళు. ఒక్కసారి ఒక పులి ఈసారి వస్తుంది మళ్ళీ అంటే అన్ని పార్టీస్లో మాట్లాడే వాళ్ళు కూడా మొత్తం చేతులు కలుపుకొని, దిస్ ఈజ్ హిస్టరీ. మీకు పాస్ట్ హిస్టరీ తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలిస్తేనే మీరు భవిష్యత్తును మార్చగలుగుతారు. దట్ ఈస్ ద రీజన్ హూ నోస్ హిస్టరీ దే కెన్ క్రియేట్ హిస్టరీ అన్నది మనం హిస్టరీ తెలుసుకోవాలి. ఇవన్నీ చూసి జీజామాత ఆవిడ పుట్టింది, ఆ జన్మ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. మాలోజీ ఉమాదేవ్ వాళ్ళ దగ్గర పుట్టింది షాజీ మహారాజ్. అలాగే జీజామాత కూడా పుట్టింది సింధుదుర్గ అన్న ఒక ప్రాంతంలో పుట్టారనమాట. ఇద్దరు కూడా ఒక ఫెస్టివల్లో కలుసుకోవడం అనేది జరిగింది, హోలీ పండుగ. ఇద్దరు కూడా కలుసుకున్నారు. లఖోజీ రాజే యొక్క కూతురు జీజామాత.
ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు దీంట్లో కొంచెం వివాదాలు ఉన్నాయన్నమాట. రాజు చెప్పడం వల్ల జరిగింది అంటారు. ఒకరేమో మాలోజీ లఖోజీని అంటే కూతురు యొక్క తండ్రి వచ్చి మా కూతుర్ని స్వీకరించండి అనడం వల్ల వివాహం జరిగింది అంటారు. ఏది ఏమైనా కానీ మన షాజీ మహారాజ్కి జీజామాతకి వివాహం అన్నది జరిగింది. అప్పుడు బాల్య వివాహాలు జరిగేవంటే సమయం అలాగా ఉండేది. ఆడపిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళు కాబట్టి పేరెంట్స్కి ఉండే తొందరగా ఒక మంచి ఇంట్లో ఇచ్చాము అంటే దే విల్ బి సేఫ్ అన్న రీజన్ వల్ల ఎర్లీ మ్యారేజెస్ అన్నవి జరిగేవి. కానీ వాళ్ళ వైవాహిక జీవితం వెంటనే ప్రారంభం అయ్యేది కాదు. అమ్మాయి పెద్దగా అయిన తర్వాత పంపించేవాళ్ళ అన్న కూడా మనకు హిస్టరీ ఉంది. వేరే వాళ్ళలాగా చిన్న చిన్న పిల్లల్నే వైవాహిక సంబంధాలతో మన దగ్గర ఉండేవి కావు. అస్తు ఇలాగా ఇద్దరు వివాహం జరిగిన తర్వాత కూడా ఒక దీర్ఘమైన ఒక సంఘటన జీజామాత యొక్క తల్లి మీద చాలా ఘావం అనేది కలిగించింది. ఏంటిది అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంది ఇళ్లల్లోకి రావడము, ఆడపిల్లల్ని తీసుకెళ్ళడము. వాళ్ళ ముందు మా నాన్నగారు సలాం కొట్టడం ఏంటిది అంత నాకు బాధేసేది. భారతదేశం కదా నాన్న, రాముడు పుట్టిన దేశం కదా నాన్న, మన దగ్గర ఒక వంశావళి అనేది ఉంటుంది. మరి ఇలాంటి వంశంలో పుట్టిన వాళ్ళము మీరు అలాంటి వాళ్లకు సలాం కొట్టడం ఏంటిది? మీరు మనము రాజుగా ఉండాల్సింది, మన వంశావళి తెలుసు కదా, మనం రాజుగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎందుకు సేవ చేస్తున్నారు? ఇంత సేవ చేసినా కూడా అంత అవమానమా? ఇవన్నీ చూసేసరికి తన బాధపడుతూ మన రాజ్యం ఉండాలి అని చిన్నతనం నుంచి ఆ షహాజీ జీజామాతలో కలిగిన భావం ఏదైతే ఉందో దానికి కారణమే శివాజీ మహారాజ్ ఛత్రపతిగా అవ్వడం. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక సంఘటన జరిగిందంటే 1-2 డేస్లో ఇమీడియట్లో జరగదు. When we want to create a history, it has to begin somewhere in the childhood. చిన్న పిల్లల్లో ఉన్న వాళ్ళు చూడండి, చిన్న పిల్లల్లో అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు పెద్ద పండితులుగా అవుతారు. చిన్నతనమే కరెక్ట్ షేప్ అనేది మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాము. ఆ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో జీజామాత, షహాజీ మహారాజ్ ఇద్దరు కూడా ఏం చూస్తున్నారు? అసలు ఎవరితో ఎవరు గొడవ పడుతున్నారు? కోణతో రాజా కోణాచా, అసలు ఎవరు రాజు, ఎవరికి చెందుతాడు, ఎవరికి చెందరు, వాళ్ళనే చంపుకొని రాజ్యం చేసి మన వాళ్ళని చంపేస్తున్నారే, ఇలా కాదు, మన రాజ్యం అనేది ఉండాలి అనేసి షహాజీ మహారాజ్ ఒకసారి చాలా ప్రయత్నించింది. ఆదిల్ షాహీన్ అన్నవాడు వదిలేసి ఏం చేశారు? మనది ఒకటి ఆదిల్ షాహీని వదిలేసి నిజాం షాహీలో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఈయనను రాజుగా పెట్టుకొని మనము మన రాజ్య స్థాపన చేద్దాము అని చాలా ప్రయత్నించినా కూడా కాలం అనుకూలం లేనందువల్ల ఆ షహాజీ మహారాజ్ అన్నవారు చేయలేకపోయారనమాట. ఆయన విఫలమైపోయింది. మళ్ళీ ఆదిల్ షాహ్ పిలిచి ఆయనని మళ్ళీ రాజ్యంలోకి స్వీకరించి మళ్ళీ ఏం జరిగింది అంటే మహారాష్ట్రలో ఇద్దరు భార్యాభర్తలు తోడుగా ఉండకుండా ఆయనకు బెంగళూరులోకి పంపించడం అనేది జరిగింది. ఎలా ఉంటారు? అప్పుడు దాకా ఒక కుమారుడు పుట్టాడు. రెండో కుమారుడితో ఇప్పుడు అమ్మ గర్భవతి అనమాట. అప్పుడు అమ్మ ఆవేదన మనం కనుక మన దగ్గర ఉంటుంది కదండి, తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు తనలో ఉన్న భావాలు ఏదైతే ఉంటాయో ఆ తల్లివి కావా పిల్లవాడివి అంటారు కదా. కాబట్టి ఆ తల్లి కూడా సంతోషంగా ఉండాలి, భావాలు మంచిగా రావాలని అలాంటి చిత్రాలని చూడాలి, అలాగే మంచి తిండి తినాలి, మంచి భావనతో ఉండాలి కాబట్టి మన దగ్గర అంటారు. అలాగా ఆ తల్లి భావన ఎలాగా ఉండేదంటే, జీజా నీకేం కావాలి చెప్పు జీజా అని భర్త అడగాలి. ఈ విషయాలు భర్త ఖచ్చితంగా భార్యతో అడగాలి. గర్భిణిగా ఉన్నప్పుడు నీకేం కావాలి, నీకేమైనా తినాలనిపిస్తుందా, ఏం చేయాలనిపిస్తుంది చెప్పు. తన ప్రతి ఒక్క అలాంటి టైంలో తీర్చే బాధ్యత కంప్లీట్ ఫ్యామిలీది, భర్తది ఖచ్చితంగా. మీరు అన్ని చరిత్రలు చూడండి. రామాయణంలో కూడా చాలా చక్కటి ప్రసంగం వస్తుంది. ఇప్పుడు నేను అది వర్ణించను. సీతమ్మ తల్లితో రాముడు అడగడం, గర్భిణిగా ఉన్నావు కదా సీత, నీకేం కావాలి చెప్పు, మరి కౌసల్య తల్లి లేదు రాంగన్న కంప్లైంట్ చేస్తావేమో. చాలామంది రాముడు మధురంగా మాట్లాడరు అనుకుంటారు, కానీ అధరం మధురం వదనం మధురం ఏదైతే కృష్ణుడికి ఎలా వర్ధిస్తుందో అలా రాముడికి కూడా వర్ధిస్తుంది. ఒకసారి వాళ్ళ రొమాంటిక్ లైఫ్ చూడండి, ఎంత అద్భుతంగా ఒక భార్యతో ఎలా మాట్లాడాలి. ఎందుకు అంటే రాముడు అనగానే అందరూ ఇలా అనుకుంటారు. నో, రామ యూస్ టు లాఫ్. రాముడు ఫ్రెండ్స్తో ఉండేవారు. ఇవన్నీ వాల్మీకి రామాయణంలో మనకు వస్తుంది. అయితే జీజానికి ఏం కావాలి అనిపిస్తుంది అని షహాజీ మహారాజ్ అడిగినప్పుడు జీజామాత ఏమంటుంది, నా కోసము సువర్ణ సింహాసనం తీసుకుని రండి, నాకు సువర్ణ సింహాసనం మీద కూర్చోవాలి అనిపిస్తుంది, నా కోసం ఒక పెద్ద గడకిల్లా కట్టండి, ఆ గడకిల్లాకి నేను రాణిగా అయి ఉండాలి అనిపిస్తుంది, నా కోసం తలవారు తీసుకురండి, యుద్ధం చేయాలి అనిపిస్తుంది అని గర్భిణీ అవస్థలో ఉన్నప్పుడు కూడా ఆ తల్లి రోజు కూడా యుద్ధము అనేది ప్రాక్టీస్ చేసేది భర్తతో కలిసి. అంటే ఇవన్నీ ఏం చిహ్నాలు? రాజుకు అర్థమైంది, వచ్చే బాలుడు ఖచ్చితంగా మామూలు బాలుడు కాదు, ఒక చక్కటి బాలుడు, గొప్ప బాలుడు, నా కళని ఖచ్చితంగా పూర్తి చేసేవాడు రాబోతున్నాడు. ఎందుకు వచ్చాడండి? మనం అంటాం కదండి, మా పిల్లలు ఇలా అయిపోయారు అంటే ఎక్కడో తప్పు తల్లిది ఉంటుందండి, క్షమించండి అమ్మ, కానీ ఎక్కడో
తల్లి తప్పు ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో గర్భధారణ సమయం నుంచి, అంతేకాదు అసలు మూలం గనక మనం చూస్తే భాగవతంలో భర్త తిడే తిండిలోనే వీర్యం అనేది అక్కడ ఫామ్ అవుతుంది. అంటే భార్యాభర్తలు నిత్యము ఆలోచించే విధానమే అలాంటి వాడే పుత్రుడుగా మనకు వస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అస్ జీన్స్. తాతయ్య మంచి పండితుడు అనుకోండి, పిల్లవాడు అవుతాడు. తల్లి బాగా పాడుతుంది అనుకోండి, పాప మంచి డాన్సరో ఎందుకు అలా అవుతుంది? ఇట్స్ అ జీన్స్, చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసేవి. అలా ఈ జీజామాత ఎలాంటి తల్లి ఒకసారి ఆలోచించండి. గర్భంలో ఉన్నప్పుడు ఆ శివనేరి అన్న స్థానంలో ఉందన్నమాట. భర్త దూరం వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ సెక్యూరిటీ కోసం శివనేరి అన్న కిల్లా మీద ఆవిడని పెట్టారనమాట. పెట్టినప్పుడు ఆ అమ్మవారికి రోజు నిత్య ఆరాధన చేసేది. ఇప్పుడు మహిళలు అడుగుతారండి, నాకు అసలు చాలా నేను కొత్తగా టీవీస్లో ఇచ్చేటప్పుడు ఒక కామన్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, పూజ ఎలా చేయాలి, ఒత్తులు ఎన్ని పెట్టాలి, మరి అసలు ఐమ్ సారీ కానీ నాకు మూర్ఖత్వం అనిపిస్తుంది. ఇంట్లో దీపం ఎవరు పెట్టాలి అంటే, కొంతమంది అలా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు నన్ను క్షమించాలి కానీ ఇంటి యజమాని పెట్టాలి అంటారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ పెట్టచ్చు భార్య భర్తలకి, ఇంటి యజమాని ఎవరు, అంతే కదండి. ఎవరికి దేవుడి మీద ప్రేమ ఉందో వాళ్ళు దీపం పెట్టచ్చు. ఇంట్లో ఎవరన్నా కానీ దీపం పెట్టాలి. భార్య, భర్త, పిల్లలు, తాతయ్య, మామయ్య, అందరికీ దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదండి. మన ఇల్లు కదా, మన పూజా రూమ్ కదా, అందరూ కలిసి పూజ చేస్తే మంచిదే. లేదు అంటే ఎవరో ఒకరైనా కానివ్వండి, ఈరోజు నీకు కుదరలేదు నేను చేస్తాను, కానీ ఇంట్లో నిత్య పూజ అనేది జరగాలి. నేను ఇక్కడ చూసిన ఒక అలవాటు ఏంటిది అంటే, ఎవరైనా చనిపోయారు అనుకోండి, సంవత్సరం పాటు దేవాలయాలకి వెళ్ళరు. ఐఎమ్ వెరీ వెరీ సర్ప్రైజ్. అసలు ఏ శాస్త్రంలో మీరు చదివారో ఒక్కసారి నాకు చూపిస్తే సంతోషం. ఎందుకంటే ఐవ్ సీన్ ఫ్యామిలీస్, మా మామయ్య చనిపోయారండి అని సంవత్సరం పాటు అన్నీ చేసుకుంటారు, మళ్ళీ అన్నీ చేసుకుంటారు. సంసారం కూడా చాలా బాగా చక్కగా అవుతుంది, ఎందుకంటే అప్పుడు ఫుల్ టైం ఉంటుంది కదా, అన్నీ చేసుకుంటారు. కానీ దీపం పెట్టామండి, మేము దేవాలయాలకు వెళ్ళామండి, ప్రవచనానికి రండి అని ఒకసారి పిలిస్తే, ఇప్పుడే మా మామయ్య చనిపోయిండు కాబట్టి మరి చికెన్ వండుకుంటున్నావా, తింటున్నావు కదా, ఫంక్షన్స్కి వెళ్తున్నావు కదా, ఏం జ్యువెలరీ కొనలేదా, అన్నీ చేస్తున్నాం కానీ దేవాలయానికి వెళ్ళాము. ఎక్కడ నేర్పించారు? సరే ఆయన చనిపోయాడు, 6 monthsకి ఇంకెవరో చనిపోయారు, ఆ 1 year మళ్ళీ 1 year. సో 2 years మీరు దేవాలయం నుంచి దూరం ఉంటున్నారా? 2 years ఇంట్లో దీపం లేకుండా ఉంటున్నారు అంటే మీ ఇల్లు శ్మశానము అనుకోండి, ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళు. నేను మీకు నిర్భయంగా వ్యాసపీఠం నుంచి చెప్తున్నాను, నిత్య ఆరాధన జరగాలి. మన ఇంట్లో ఎవరైనా జన్మించారనుకోండి, 11 days 11 రోజులు అశౌచం అనేది ఉంటుంది. దాన్ని జాతా శౌచము అంటారు. పుట్టిన అశౌచము, జాతా పుట్టినందుకు. చనిపోయిన శౌచం అంటే చనిపోయినందుకు అశౌచం ఏదైతే ఉంటుందో అది మృతా శౌచము, చనిపోయిన తర్వాత. కొంతమంది దగ్గర 11, కొంతమంది దగ్గర 14 రోజులు ఉంటుంది. మరి 14 రోజు అందరిని పిలిచి స్వీట్ భోజనం పెడుతున్నారంటే ఏంటి కారణము? అందరికీ పెడుతున్నావు అంటే రేపటి నుంచి దేవుడికి కూడా నైవేద్యం పెట్టు, దీపారాధన చెయ్యి. ఎందుకు చెప్తున్నాను? ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కొంతమంది అనుకుంటారు వేరే నో, ఐఎమ్ నాట్ స్పీకింగ్ డిఫరెంట్. హౌ జీజామాత ఆ శివాజీని ఎలా తీసుకొచ్చింది భూమి మీద అంటే, ఆ తల్లి నిత్య ఆరాధన, నిత్య పూజ చేసేది. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి. జస్ట్ శివాజీ ఎక్కడ పుట్టాడో ఆ కిల్ల పేరు తెలుసుకోవడం కాదు, ఆవిడ ఏ భావాజాలంతో ఆ పిల్లవాడిని కనిందన్నది మనం తెలుసుకోవాలి. ఈవెన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర కూడా మనం కనుక చదివితే, ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ నాన్ వెజ్ తిన్నట్టు ఒక్క దగ్గర ఉల్లేఖం లేదు. ఎన్ని యుద్ధాలు గెలిచాడండి? మన దగ్గర ఏముంటుందంటే, అంటే మేము రెడ్డోళ్ళం కదా, అంటే రెడ్డోళ్ళు ఏమి అనుకోవద్దు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మా దగ్గర ఉంటుందండి, మేము తింటాం ఖచ్చితంగా, మాకు పెట్టాల్సిందే. ఎక్కడ పెట్టాలి ఎవరైనా చూపిస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. దెర్ ఇస్ నో వేర్. ఏ అమ్మవారు కూడా, ఏ దేవుడు కూడా ఒక జీవిని చంపుకొని తిన్న తర్వాత నేను సంతోషిస్తుంది అని అంటే అది మంచి ఎలా అవుతుంది? ఎవరైనా చనిపోయారంటే శ్మశానం. పిల్లల పెళ్ళిళ్ళలో మీరు జీవుల్ని చంపి నాన్ వెజ్ పెడుతున్నారు అంటే అది మంచిదా, మాంగలికమా, లేదంటే అమాంగలికమా? వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ కెన్ చేంజ్. అది కూడా చెప్తున్నాం, మా దగ్గర ఉంది అంటే మార్చండి. ఎప్పుడు ఇంద్ర పూజ చేసే కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, ఇంద్రుడి పూజ ఎప్పుడు చేస్తున్నాడు కానీ మీరు కనుక ఓకే అంటే మీరు ఇప్పటి నుంచి గోవర్ధన పూజ చేయండి అన్నారు. మరి తరతరాలుగా వస్తున్నది వాళ్ళు చేంజ్ చేశారు కదా. ఇఫ్ యూ ఫీల్ రైటెడ్ కర్తుం మా శోచతే, ఇది మా కర్తుం. మీకు నచ్చకుండా చేయకండి, దట్ ఈస్ కృష్ణ స్టైల్, అది నా స్టైల్, నేను అదే చెప్తాను. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు చెప్పండి, పెళ్ళికి రండి, బట్టలు పెడతాము, అన్ని ఫుడ్ పెడతాము, హై క్లాస్ 30-40 ఐటమ్స్ పెడతాం కానీ నాన్ వెజ్ పెట్టమండి, మేము మార్చుకున్నాము, ఇప్పుడు తరం మనం మార్చాలి.
అని మనం ఆలోచించవచ్చు కదా. సో కాబట్టి ఇట్లాంటి మార్పులు రావాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడ కూడా నాన్ వెజ్ తిన్నది ఉల్లేఖన లేదనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఒక శివలింగం ఉండేది, నిత్య ఆరాధన యుద్ధం ఉన్నప్పుడు కూడా చేసేవారు. అది సాతారాలో ఇప్పటికీ కూడా ఆ శివలింగం ఉంది. మనం అడుగుతాం పూజ చేయాలా వద్దా, ఈరోజు చేయాలా వద్దా, మరి 4th డే కదా, మరి 5th డే కదా, మరి 6th డే కదా. ఎన్నిసార్లు చెప్పినా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయండి అసలు నాకు అర్థం కాదు. ఆ ముట్టొచ్చింది ఏదో 30-40 yearsకి వచ్చింది అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అర్థం కాలేదా? వి అండర్స్టాండ్ ద ప్యాటర్న్ కదా, ఇలా వస్తే చేయకూడదు, 4 days చేయకూడదు, 5th డే హెవీ బ్లీడింగ్ అయినా కూడా చేయొచ్చు, దోషం లేదు. ఒక ఏజ్ అయ్యాక మార్పులు వస్తాయి. 5th డే నుంచి పూజ చేయండి. మనకు అన్ని కారణాలు కావాలి, అన్ని తింటాం కానీ పూజ చేయం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఒక తల్లి జన్మించాలి అంటే ఛత్రపతి శివాజీని కనగలుగుతుంది కాబట్టి నేను ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నాను. దేవుడు వేచి ఉన్నాడంట, నాయన నేను రావాలనుకుంటున్నాను కానీ నాకు ఉత్తమమైన గర్భం లేదు, శుద్ధ బీజాపోటి ఫళే రసాల గోమటి అంటారు. ఆ బీజం ఎక్కడ ఉంది? ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ దట్ కపుల్. తపన ఉండాలండి. నా కడుపున బిడ్డ ఒక శివాజీ మహారాజ్ అవ్వాలి, ఒక శంకరాచార్య అవ్వాలి, ఒక స్వామి వివేకానంద అవ్వాలి అని అనుకుంటే అలాంటి ఆరాధన నవమాసాల కన్నా ముందే చేయాలి ఇవన్నీ. ఐ కెన్ గైడ్ యూ పీపుల్. మీరు అనుకోవచ్చు అక్క మీకు పిల్లలు లేరు, నేను బ్రహ్మచారిని, హౌ కెన్ యూ గైడ్? కొంతమంది అంటారు మీకు పిల్లలు లేరు మీరేం మాకు చెప్తారు అంటారు. నేను ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ అంటున్నారు, నేను అన్నాను ఏంటండి ఒకటే పిల్లలు కన్నారా, ఇంకా ఎక్కువ మంది కావాలి కదా అంటే, అక్క మీకు పిల్లలు లేరు మీరు మాకు చెప్తున్నారా అని. అంతే. మా గురుగారు సన్యాసి, నైష్ఠిక బ్రహ్మచారి సన్యాసి, ఆయనకు పిల్లలు లేరు కానీ పిల్లలు ఉన్నారు. మేము 1,00,000 మంది పిల్లలం గురుగారికి. మన సనాతన ధర్మంలో 2 పరంపరలు ఉంటాయి. ఒకటి నాద పరంపర, ఒకటి నాద పరంపర అంటే మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు శిష్యులు మన పిల్లలు అనమాట. ఒకటి బీజ పరంపర అంటే పిల్లల్ని బయోలాజికల్గా కనడం అనమాట. సో ఇలాంటి పరంపర గురువులకు ఉంటుందా? మరి వాళ్ళ శ్రాద్ధ పక్షాలు ఎవరు చేస్తారు అంటే మేము శిష్యులం చేస్తాం. మా కర్తవ్యము, మా తర్వాత ఇంకో తరాన్ని మనం తీసుకురావాలి, ఈ వంశావళి అన్న నడుస్తూనే ఉండాలి. ఇది నాద పరంపర. కాబట్టి మేము ఎలా చెప్పగలుగుతాం వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఐ హ్యావ్ అంటే, మా గురుగారు ఒక ఉదాహరణ చెప్పి నేను మా గురుగారిని అడిగాను అనమాట. మరి గురుగారు నాకే పిల్లలు లేరు అంటారు కొంతమంది. నాకు అనేవారు ఇప్పుడు కొత్తగా, నీకు వెనక ముందు ఎవరు లేరు మాకు చెప్తావేంట అనేవాళ్ళు. నేను ఒక్కొక్కసారి ఏడ్చేదాన్ని, అప్పుడు అర్థమయ్యేది కాదు. బట్ నౌ ఐ అండర్స్టాండ్ నాకు క్లారిటీ వచ్చింది. నేను ఎందుకు చెప్పగలుగుతాను, ఒక్కొక్కసారి తల్లులకే లెసన్స్ ఇచ్చేది నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే మా గురుగారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఆక్స్ ఉంటుంది చూడండి, బుల్ అంటారు కదా, ఆ నూనె తీసేటప్పుడు అది రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడన్నా పాడైంది అనుకోండి, ఆ బుల్లు రిపేర్ చేయదు, ఆ తీసేవాడు రిపేర్ చేయరు, ఇంకొక మనిషి వచ్చి రిపేర్ చేస్తాడు. హూ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇట్. తను ఆయిల్ తీయడం లేదు, ఆ బుల్ కూడా కాదు కదండి. అలాగే సమాజంలో ఏది జరిగినా, తప్పు జరిగినా కూడా మార్గదర్శన ముందు నుంచే ఇస్తున్న వాళ్ళు గురువులు. మాకు ఆ జ్ఞానం వచ్చేది సాధనతో, గురుకృపతో వస్తుంది. కాబట్టి నేను చేయగలుగుతాను అని నేను ప్రామాణికంగా చెప్తున్నాను. అస్తు. సో అలాంటి వాళ్ళు కావాలి. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలి. అమ్మ ఒక ఉత్తమమైన సంతానాన్ని నాకు ఇవ్వు, ఎవరైతే ఈ అధర్మం ఏదైతే జరుగుతుందో దాన్ని నాశనం చేసి ఒక చక్కటి సంతానం కలిగేటట్టు ఇవ్వు తల్లి అని నిత్యం ఆరాధన చేసినప్పుడు 9 నవమాసాలు పరిపూర్ణమైనప్పుడు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్కి, ఛత్రపతి శివాజీ మహారాజ్కి చక్కటి ఒక పాట ఉందండి, మరాఠీలో పాడతాను. దీనికి కూడా ఒక భావం ఉంది, అందుకోసం झुळवा पाळना पाळना बाल शिवाजीचा, झुळवा पाळना पाळना बाळ शिवाजीचा, चंद्र जसा हा इंद्र शोभतो पुत्र यशोदेचा, झुळवा पाळना पाळना बाळ शिवाजीचा, झुळवा पाळना पाळना बाळ शिवाजीचा, गाली तीद लावून बाळा काजळ घाला डोळा, कुंची अंगडा घालून त्याच्या पायी घुंगर वाडा, गाली तीद लावून बाळा काजळ घाला डोळा, कुंची अंगडा घालून त्याच्या पायी घुंगर वाडा, राजस्वरूपणा डोई टोपण पाहून चुकतो चाळा, लिंग लोलवतरा ग लवकर दृष्ट लागल बाळा, कौसल्येचा राम जसा हा पुत्र यशोदेचा,
झुळवा पाळणा पाळणा बाळ शिवाजीचा, झुळवा पाळणा पाळणा बाळ शिवाजीचा. जो जो रे बाळा जो जो रे, जो जो रे बाळा जो जो रे. శివనేరి మీద అత్యంత వైభవంగా ఉత్సవం జరుగుతున్నప్పుడు అందరూ కూడా పాడిన పాట జో జోరే అంటే అమ్మవారు ఒక మాట అనింది, పిల్లవాడిని పడుకోబెట్టద్దు. జాగరే బాళా జాగరే, ढोल नगारे घुमू द्यात रे झडू द्यात चौघडे. शिवनेरीचे सदरेवर भगवा झेंडा फडफडे, गडागडाचे चिरे हरपले सह्याद्रीचे गडे. बाळा तुझ्यासाठी मावळे मर्द मराठे खडे. आज उगवला सूर्य नभे नव्या नवलाईचा, झुळवा पाळणा पाळणा बाळ शिवाजीचा. जागरे బాళా జాగరే. ఈ పాట ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న సీరియల్లో ఉందండి. ఎన్నిసార్లు విన్నా కూడా గూస్ బంప్స్ వస్తాయి. దర్ ఇస్ అ యూనిక్ పాయింట్ ఇన్ దిస్. పిల్లవాడు పుట్టినప్పుడు ప్రతి తల్లి కూడా నాన్న పడుకో అనే పాటలే పాడుతుంది. కానీ ఒక ఇద్దరండి, మదాలస అన్న ఒక తల్లి మార్కండేయ పురాణంలో వస్తుంది. పిల్లలకి నాన్న లే అన్న పాట ఎప్పుడైనా విన్నారా? తల్లి ఇలా పాడడం, పడుకో ఉంటుంది కదా. కానీ పడుకో పెట్టేటప్పుడు జాగరే బాళా జాగరే దేనికోసం లేపుతుంది? దేన్ని లేపుతుంది? శరీరాన్ని పడుకోబెట్టాలి కానీ మనసును లేపుతుంది నాన్న. అది చిన్నప్పటి నుంచి ఉన్న సంస్కారం. గర్భకాలే సేవ్య, గర్భకాలంలో ఉన్న సంస్కారం వల్లే ప్రహ్లాదుడు అసురు తల్లిలో పుట్టినప్పటికీ కూడా ఒక భగవద్భక్తుడుగా మారడి. ఎప్పుడు సంస్కారము? గర్భకాలే సేవ్య, తర్వాత బాల్యకాలే సేవ్య. సంస్కారం పెద్దగొచ్చిన తర్వాత కాదండి, చిన్ననాటి నుంచి ఇచ్చే సంస్కారం. నాన్న లేయి, దేనికోసం లేయి? నీ ధర్మం కోసం లేయి, ఈ స్వరాజ్య స్థాపన కోసం లేయి. అందుకోసం అంటారు కదండి కోజాగరతి. కోజాగిరి పౌర్ణిమ అంటే ఏంటిది? ఎందుకు రాత్రి మనం మేల్కుంటాము? ప్రతి ఒక్క పండగకి రాత్రి ఎందుకు మనం మేల్కుంటాము అంటే అజ్ఞానాంధకారం నుంచి నువ్వు లేచి నీ ధర్మం కోసం నువ్వే ప్రయత్నించాలి అని లేపిన పాటలు ఏదైతే ఉంటాయో ఇది కేవలం మనకు భారతీయ సనాతన ధర్మంలో మాత్రమే కనిపిస్తాయి. ఆ చిన్ననాటి కళ స్వరాజ్య భావే హీతి శ్రీంచి ఇచ్చా, ఇది మా తల్లి కోరిక. తల్లి కోరిక కోసం పుట్టి ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్గా మారి ఒక హిందుస్థాన్లో స్వరాజ్య ధర్మ సంస్థాపన ఏదైతే చేశాడో అది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎలా చేశాడు? ఎన్నో ఘోరాలు, ఎన్నో. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక ఫారినర్ వచ్చారన్నమాట, ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, తన బుక్లో రాసి పెట్టారు. ఆయన ఎప్పుడైతే భారతదేశ యాత్రలో వచ్చారో అప్పుడు ఆయన కొన్ని దేశాల్లో చూశారంట. ప్రతి ఒక్క వాళ్ళ మినార్స్ ఉంటాయి కదండి, ఇలాగా ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క మినార్ మీద 200 స్కల్స్ ఉంటాయి కదండి, ఈ మన బోన్ పార్ట్ ఏదైతే ఉంటుంది తలది, అట్లాంటి 200 దాంతో ఒక మినార్ కట్టడం చూశారు. ఇలాంటివి దాదాపు 40 మినార్లు, అంటే ఒక్కొక్క మినార్ మీద 200 తలలు, ఇలాంటి ఒక 40 మినార్లు చూశారంటే ఎంతమంది అయ్యారండి? 8,000 కదా. ఇందాక చెప్పాను 10,000, ఇది 8,000. ఇలాంటివి చూసి ఏంటండి ఇలా కట్టారు అంటే వీళ్ళందరూ మమ్మల్ని వ్యతిరేకించారండి. ఎవరికి వ్యతిరేకించారు? మన భారతదేశంలో వాళ్ళు కష్టపడి ఏదైతే ధాన్యాలు పెంచేవారో ఆ ధాన్యము మాకు ఎక్కువగా అంటే తిండికి కూడా మనిషికి లేకుండా అంతా కూడా తీసుకెళ్తుంటే వ్యతిరేకించిన ఫార్మర్స్ ఉంటారు చూడండి, వాళ్ళను చంపి వాళ్ళ మినార్స్ కట్టారు. ఎందుకు మినార్స్ కట్టారు? అగైన్ రిమెంబర్, భయాన్ని మనలో పుట్టడానికి. దేవాలయాలు కూడా మనం కనుక చూస్తే మొత్తం డిస్ట్రాయ్ చేయలేదు, కొంచెం. ఎందుకంటే ఆ అర్థం హాఫ్గా నశించిన ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అవి చూసి మన మనసు బాధపడుతూ ఉండాలి. బాధపడి మనం చావాలి, మామూలుగా చావకూడదు. కాబట్టి ఇవన్నీ జరిగాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ జరుగుతున్నాయి. ద హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇప్పుడు కూడా మనం లేవలేదు అంటే మళ్ళీ అవే సంఘటనలు జరిగి మళ్ళీ మన ధర్మనాశనానికి కారణము ఒక పార్టీ, ఒక వ్యక్తి, ఒక సిస్టమ్ కాదు, మనమే అవుతాము అని మనం భావించి ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అన్నది నేను భావిస్తున్నాను. కాబట్టి నేను చరిత్ర చెప్తున్నాను. ఇది చిన్న ఇన్సిడెంట్ చూడండి. ఒక ప్రాంతం ఎలా ఉంది, ఆయన ఎలా అయ్యాడో చెప్పడానికి మనకు 2 గంటలు పట్టాయి. సో ఆయన ఎలా పుట్టాడు, పుట్టిన తర్వాత తల్లి ఏమేమి నేర్పించింది,
ఎలాంటి సంస్కారము చేశాడు. ఒక్క మాట చెప్పేసి నేను ఎండ్ చేస్తానండి. ఒక ప్రశ్న ఏమేశారు అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఒక కిల్లా కూడా కట్టలేదు కదా, అసలు ఏం చేశారని ఒక క్వశ్చన్ వేశారంట. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని గడకోట్లు ఉన్నాయంటే, ఫోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఎప్పుడు ఆయన శరీరం లేనప్పుడు కూడా ఔరంగజేబ్ రాజ్య శాసనంలో కూడా అవన్నీ గెలిచి ప్రతి ఒక్క దాని మీద భగవా ఏదైతే పెట్టగలిగాడో అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కార్యం అని గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా నిర్మించే అవసరం లేదు, ఉన్నవి రక్షించుకుందాం. మన భారతదేశంలో ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు నేను ఏదైతే చెప్పానో ఒకసారి మీరు ప్లీజ్ యూట్యూబ్లో వెళ్ళి ఒకసారి హోంవర్క్ చేయండి. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి నుంచి జరిగే సంఘటనలు ఇది కనుక జరుగుతూ పోయాయంటే ఒక 10 yearsలో మీ పిల్లలో మీ మనవడిలో అడిగారనుకోండి, తాతమ్మ మనం దసరాకి మనం పండగకు మనం టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్ అంటే ఏంటి బామ్మ అని చెప్తే ఇదిగో ఇలా ఉంటుంది నాయన అని మనం బుక్లో చూపించుకోవాల్సి వస్తుంది. ఎస్, ఐ మీన్ ఇట్. అలా ఒక 1 yearలో ఇన్ని టెంపుల్ స్కూల్ కట్టారు, హనుమంతుడిని పెట్రోల్ పెట్టి కాల్ చేశారు అంటే మనం మా జీజామాత అంటుంది, మన భారతదేశంలో ఆడవాళ్ళకు చేతులు గాజులు వేసుకోవడం కూడా వస్తుంది, కానీ అవసరం పడినప్పుడు శస్త్రధారణ కూడా మనం చేయగలుగుతామని నేర్పిస్తున్నాం. అంటే నేను మిమ్మల్ని పోరాడడం నేర్పించడం లేదు, మనం ఇంకో రకంగా పోరాడచ్చు. ఎలాగ అక్క మనం ధర్మరక్షణ చేయొచ్చు అని కనుక మనం చెప్తే మన దగ్గర చాలా పెద్ద పవర్ ఉందండి. ప్లీజ్ యూజ్ దిస్ అండ్ యూజ్ రైట్ పర్సన్. చిన్న ఎలక్షన్ ఉన్నా కూడా ఎండగా ఉంది, వేడిగా ఉంది, పెళ్ళుంది ఇవన్నీ పెట్టేసి ప్లీజ్ డోంట్ స్కిప్ ఎలక్షన్స్. మన ఎలక్షన్స్లో ఒక రైట్ పర్సన్ వస్తేనే మన హైదరాబాద్ అన్నది మన భాగ్యనగర్గా మనం మార్చగలుగుతాము. మన జీవిత కాలంలో మనం రామ మందిరం ఎలా చూసామో అలా హైదరాబాద్ని కూడా భాగ్యనగర్గా అవ్వడం మనం చూడాలి. దౌర్భాగ్యం అండి, ఢిల్లీలో ఔరంగజేబ్ రోడ్ ఉంది. డూ యూ నో దట్? మీకు ఇందూర్ అంటే తెలుసా? ఇందూర్ అంటే తెలుసా? థ్యాంక్ యూ. ఒక్క వ్యక్తికి తెలుసు. అంటే మనం ఎంత అంటే క్షమించండి, మనము సిగ్గుపడాలి. కొన్ని మనకే తెలీదు, నాకు నా చరిత్ర తెలీదు. అంటే నేను మిమ్మల్ని చెడుగా అనడం లేదు, మన హిస్టరీ మనకు నేర్పించలేదు. సో ఇట్ ఈస్ నెవర్ లేట్. ఇప్పుడన్నా మనం మేల్కొందాము. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక 10 yearsలో అసలు ఇవన్నీ పేరు మార్చేయాల్సింది. యూపీ గవర్నమెంట్ మార్చేస్తుంది, వై నాట్ వి? సో ఇఫ్ యూ చూజ్ రైట్ గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్, చిన్న దాంట్లో నుంచి పెద్దవాళ్ళ దాకా సిస్టంలో మన వాళ్ళు ఉండాలి. మన వాళ్ళు అంటే ఎవరు? అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, జస్ట్ హిందువులు అన్నది గుర్తుపెట్టుకోండి. హిందుత్వవాది ఉండాలి, హిందూ జీవితాన్ని ఆచరించేవాడు ఉండాలి, అలాంటి వాడే హిందువు. ఇలా జరిగితేనే మనము మన ధర్మాన్ని మనం కాపాడగలుగుతాం. హిందూ ఎవరంటే అసలు కాపబుద్ధి కావడం లేదు. ఒక మాట చెప్తానండి. ఇందాక ఒక సినిమా కొంచెం లైట్గా చూశాను నేను. ఒక పేద అమ్మాయికి ఒక మినిస్టర్ రేప్ చేస్తాడు. 15 రోజులు పెట్టుకొని తను వాళ్ళ పిల్లలు అందరు కలిసి కూడా రేప్ అన్నది జరుగుతుంది. జరిగిన తర్వాత తను న్యాయం కోసం పోరాడితే న్యాయం దొరకదు. తనకి చాలా ప్రశ్నలు వేస్తారు, అవన్నీ కలుగుతుంది. తను అప్పటికి కూడా లేదు నేను పోరాడతానని వెళ్తే తన ఇంటిని కూడా కాల్చేస్తారు, తండ్రిని చంపేస్తారు. షీ లూజెస్ ఎవ్రీథింగ్. ఆత్మాభిమానం కోల్పోతుంది, అన్నీ కోల్పోతుంది. నాకు ఒక ప్రశ్న ఒకటి అడగాలి ఎప్పుడు అనిపిస్తుంది సమాజంలో, దట్ హిందువులు అంటే రేప్ చెయ్యరు అని మనం గనక మన మీద ఉందనుకోండి, ఎంత ప్రౌడ్గా మనం చెప్పగలుగుతాం. కానీ గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఏంటిది అంటే, ఈ చిన్నపిల్లలు ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మనం గనక చూస్తే అందరూ ఒక జాతి వాళ్ళు ఉన్నారండి. మన ఇంట్లోనే వాళ్ళు, అంటే నేను మిమ్మల్ని అనడం లేదు, ఆన్ కెమెరా ఐమ్ స్పీకింగ్. మన ఇంట్లో నుంచే మన తమ్ముడో, మన భర్తో, మన మామో, ఇంకా మన ఎవరో జెంట్స్ ఒక ప్రాస్టిట్యూషన్ దగ్గర వెళ్తున్నారు. అందుకోసమే కదా, వెన్ దెర్ ఈజ్ డిమాండ్ దెర్ ఈజ్ సప్లై. మీకు కావాలి ఒక అమ్మాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలు, నేను మొన్న అయితే దారుణంగా చూశారండి, హ్యాండిక్యాప్డ్ ఆడపిల్లల్ని కూడా అడుగుతున్నారు మనుషులు. చిన్న పిల్లలతో రేప్ చేస్తున్నారు అంటే మగవాళ్ళే కదా, ఒక మగ సమాజమే కదా. ఎందుకు చేస్తున్నారు? నేను ఒక మాట మీతో చెప్తానంటే, మీరు చేస్తున్నారు అన్నది కాదు, కానీ ఆన్ కెమెరా ఐమ్ స్పీకింగ్. ఎవరన్నా మీ భార్యను వదిలేసి మీరు బయటికి వెళ్తున్నారు అంటే ఒక్క మాట మిమ్మల్ని గుర్తు చేసుకోండి. మీరు ఎంత బొట్టు పెట్టుకున్నా, ఎన్ని జెండాలు ఎగరేసినా, ఎంత జయ శ్రీరామ్ అన్నా కూడా మీరు హిందువులు కాదు. అకార్డింగ్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్, అకార్డింగ్ టు మహాభారత్, అకార్డింగ్ టు రామాయణ. రామా కిల్డ్ వాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకసారి షాహిస్తే ఖాన్ని ఓడించారు, మీకు తెలుసు కదా. ఓడించిన తర్వాత ఒక 2 గంటల తర్వాత వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట, అనింది ఏవండి మన పాప కనిపించడం లేదు అనేసి. షాహిస్తే ఖాన్ ఏమన్నాడో తెలుసా? ఒక దుష్టుడు ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ చంపడానికి వచ్చాడు, ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు చింతించకు,
మన పాప ఒకవేళ వాళ్ళ సిపాయి తీసుకెళ్ళవచ్చు, కానీ నువ్వు నిశ్చిత్తగా ఉండు, ఆ పిల్ల వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంది అన్నది మన శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర మనకు చెప్తుంది. హీ వెరీ క్లియర్లీ మెన్షన్డ్, వాళ్ళు మన ఆడవాళ్ళ మీద అగాత్యం చేయని, మనము ఏ స్త్రీని ఏ పిల్లల్ని కూడా మీరు ముట్టుకోవద్దు. అదే ఇప్పుడు యూపీ గవర్నమెంట్ చేస్తుంది చూడండి. దట్స్ అ రీజన్. వాళ్ళు చెప్తున్నారు, కట్టుకున్న వాళ్ళు, వి ఫీల్ సేఫ్ ఇన్ యోగి గవర్నమెంట్. అది మనం చెప్పగలగాలి. ఒక హిందూ అంటే ఒక ఆడపిల్ల వైపు చెడుగా చూడడు అని మనం చెప్పగలగాలి. మేము ఇలాంటి ప్రవచనాలు వస్తే మాకు కొంతమంది మెసేజ్లు పెడతారండి, వాళ్ళు నా ముందు వస్తే నేను నరికేస్తానేమో, లీగల్లీ ఐల్ గో, డోంట్ వరీ, బట్ నరకాలి, లీగల్లీ నరకాలి. అలాంటి లీగల్ లాస్ రావాలి. నో వన్ హ్యాస్ గాట్ ఎనీ రైట్ టు టచ్ ఎనీ ఉమెన్. కన్సెంట్ అంటారు, చిన్న పిల్లలు కన్సెంట్ ఇస్తారా అండి మీకు? అది ఒక్కటి మార్పు తీసుకురండి సమాజంలో. అది ఎవరు తీసుకురాగలుగుతారు అంటే పేరెంట్స్ తీసుకురాగలుగుతారండి. మనం మన పిల్లలకి నేర్పిస్తున్నాం, చీర కట్టుకున్నానా, ఇలా ఉండు నానా, బుట్టు పెట్టుకున్నానా, ఇలా చేయొద్దు నానా, ఇలా కూర్చోవాలి నానా. ఎప్పుడన్నా మగవాళ్ళకు మీరు ఆలోచన, మీరు పెద్దవాళ్ళంతా చెప్పారా అండి, పరస్త్రీ వైపు చూడొద్దు నానా, కాళ్ళు చూసి మాట్లాడితే ఎప్పుడైనా మనం నేర్పించామా? ఎప్పుడన్నా మనం రామచరిత్ర చెప్పామా? లక్ష్మణుడు అన్నాడు కదా, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వమభి జానామి నిత్యం పాదాభివందనాత్. ఆ తల్లితో 14 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు పైన చూడలేదన్నయ్య, కాళ్ళు మాత్రం రోజు నేను చూశాను కాబట్టి పట్టీలా వదినవే అని చెప్పగలిగాడు చూడు. అట్లాంటి చరిత్ర మీకుంటేనే మీరు హిందువులు అన్నది మాత్రం గుర్తు తెచ్చుకోండి. ఎన్ని బొట్టులు పెట్టుకోండి, ఏమి చేసుకోండి, మీకు ధర్మం అనేది రక్షించదు అన్న విన్నపం చెప్తున్నాను. మీ పిల్లలకి మీరు నేర్పించండి. ఆ పిల్లలు పడుతున్న బాధ తట్టుకోలేక మనం అయిన తర్వాత స్టాప్ చేయడం ఒకటండి, అయిన తర్వాత వాళ్లకు లీగల్గా మనం న్యాయం ఇప్పించడం ఒకటి. బట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్. శివాజీ మహారాజ్ లాగా మనం దేశం రక్షించాలి అంటే మన ఇంట్లో మనం ఆ సంస్కారం తీసుకురావాలి. మన అబ్బాయిలకు మన అమ్మాయిలకు సంస్కారం చెప్పాలి. అయితే ఇలాగా నా ఫౌండేషన్, సదేహ ఫౌండేషన్ ఏదైతే ఉందో, దీంట్లో మేము గీతా పరివార్ అంటే గీతా నేర్పిస్తాము. చిన్నపిల్లలకి శిబిరాలు, యూత్కి శిబిరాలు తీసుకుంటాము. వాళ్ళకు ఏదైనా క్వశ్చన్ ప్రవచనాలు చెప్తాము, నేర్పిస్తాము. వాల్యూ ఎడ్యుకేషన్. ఫీజు లేదు. నాకు ఫీజు కావాల్సింది లాయల్టీ, రెగ్యులర్గా రావడము, మీరు రావడము. మీరు ఎవరన్నా నేర్పించే వాళ్ళు ఉంటే, నేను సండే ప్రవచనానికి వెళ్తాను కాబట్టి మీరు ఎక్కడన్నా మీ పిల్లలకి నేర్పిస్తారు అంటే మేము వచ్చి మీకు వాలంటీర్ ట్రైనింగ్ ఇస్తాము, మేము బుక్స్ ప్రొవైడ్ చేస్తాము. నాకు కావాల్సింది మనీ కాదు అండి, అంటే ఈ సంస్కార కేంద్రానికి నాకు అక్కడ కావాల్సింది మీ పిల్లలు. మీ పిల్లల్ని రెగ్యులర్గా పంపిస్తే మీ పిల్లలకి మీ ప్లేస్లో కూడా వచ్చి మేము ట్రైనింగ్ సెంటర్స్ అన్నవి మేము స్టార్ట్ చేయగలుగుతాము. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సదేహ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్కి 80G ఉంది. దానికి మాత్రం మీరు ఖచ్చితంగా సహకరించండి ఆర్థికంగా అని చెప్తాను. ఇలాంటి ఎన్నో కార్యాలు చేస్తుంటాము, విలేజెస్లో కూడా వెళ్ళి చేస్తాము. అప్పుడే మన ఇంటింటా శివాజీ అన్న కాన్సెప్ట్తోనే మనం వచ్చాము. ఇంటింటా స్వామి వివేకానంద రావాలన్న కాన్సెప్ట్తో వచ్చాను. కాబట్టి ఈ ప్రవచనాన్ని మా గురుగారు చరణాల్లో అర్పించుకుంటూ నెక్స్ట్ కీర్తి గారు చెప్తారు. అందరూ ఒక్కసారి 2 నిమిషాలు నామ సంకీర్తన చేద్దాము. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ హనుమాన్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నేను ఎవరినన్నా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ఎవరిని బాధ పెట్టాలన్నది కాదు, కానీ మనలో ఉన్న పౌరుషాన్ని రేపాలి. తర్వాత డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అన్నాను తల్లి, నన్ను క్షమించండి. ఏ కోపం కూడా లేదు. మీరు చక్కగా ఇంత సమయం ఇచ్చారు, విన్నారు కాబట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. అందరికీ జయ శ్రీరామ్. మనం వినడానికి పిలిచాము, పని వింటుంది, మన కెరియర్ విషయాలు, ఛత్రపతి శివాజీ గారి గురించి తెలుసుకోవడానికి పిలిచాం. మనం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సి వస్తే, అది ముఖ్యంగా సనాతన ధర్మం గురించే కాదు, ఏ రకమైన మీటింగ్స్ అయినా సరే, ఫస్ట్ మనం ఎవరైతే వచ్చి మనతో మాట్లాడుతున్నారో వాళ్ళకి బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటంటే మనం మర్యాదపూర్వకంగా నిలుచుకోవడం.
బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్లీజ్ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు మీరు ఫోన్ ఆన్లో పెట్టకండి, వీలైతే సైలెంట్లో పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల మనం డీవియేట్ అయిపోవడం మాత్రమే కాదు, పక్క వాళ్ళు కూడా అటువైపు తిరుగుతారు, ఇటువైపు వినరు. ఇంకా అట్లాంటి శ్రద్ధ మనకు అక్కడ ఉండదు. మీరు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి నాకంటే ఇంకా ఎక్కువ మీకు తెలిసి ఉంటుంది, కాబట్టి మీరు ఆలోచించుకోవాలి విషయం. అలాగే సదేహ ఫౌండేషన్స్ శిల్పా దీది గారు స్థాపించినటువంటి ఫౌండేషన్ హబ్సిగూడలో ఉందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అలాగే విరాళాలు సహకరించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఇప్పుడు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు అక్కడికి విజిట్ చేస్తా అని అన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే వచ్చి ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు సదేహ ఫౌండేషన్కి సంబంధించి ఏ డీటెయిల్స్ అయినా సరే నేను మీకు షేర్ చేస్తాను. ఎవ్రీ సండే ఇప్పుడు దీది గారు చెప్పినట్టు పిల్లలకి అంటే ఒక 5 సంవత్సరాల నుండి లేదా కూర్చొని మాటలు చక్కగా మాట్లాడగలిగి శ్లోకాలు చదవగలిగే వాళ్ళు, స్పష్టంగా పదాలు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న పిల్లల నుండి 14 సంవత్సరాల వరకు గీతా పారాయణ క్లాసు, భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది. అలాగే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా వచ్చి నేర్చుకోవచ్చు. ఆ తర్వాత వాలంటీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో టీచర్స్ ఎవరైనా ఉంటారు, లెక్చరర్స్ ఉండుంటారు, హెడ్ మాస్టర్స్ ఉండుంటారు, లేదా మీ స్కూల్ మీరు వర్క్ చేసే టీచర్స్ ఎవరైనా కూడా ఉంటుంటారు. మీ స్కూల్లో పిల్లలకి ఏమైనా మోటివేషనల్ క్లాసెస్ కానివ్వండి, ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ అని అంటున్నాం కదా, అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేకపోతే డెసిషన్ మేకింగ్, అన్ని పనులు చేస్తాం కానీ నిర్ణయాలు తీసుకునే లోపం మనలో చాలా మంది, అట్లాంటి వాటికి సంబంధించినటువంటి సెషన్స్ క్లాసెస్ కూడా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మీ స్కూల్లో కానీ మీ వర్క్ ఏరియాలలో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే అటువంటి క్లాసెస్ కండక్ట్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఇంటెన్షన్ కానీ మీకుంటే సదేహ ఫౌండేషన్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ని మాకు చెప్పచ్చు. మేము మా ఫోన్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తామండి. అలాగే www.shilpadidi.org అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ సదేహ ఫౌండేషన్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీరు అక్కడి నుంచి కూడా ఏమైనా వేరే వాళ్ళకి షేర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే విషయాలు కానివ్వండి, లేకపోతే మీరు ఏమంటారు ఫైనాన్షియల్గా సహకరించాలి అనుకునే వాళ్ళు కూడా త్రూ ఇంటర్నెట్ ఆర్ త్రూ ORG పేజ్ ద్వారా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అందరూ ఫిబ్రవరి అష్టలక్ష్మి దేవాలయం దగ్గర చాలా పెద్ద ఎత్తున మనము ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జరుపుకోబోతున్నాము. అందరూ రండి, మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా తీసుకుని రండి. ఈవినింగ్ 6 o'clock February 19th నియర్ మార్గదర్శి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ ప్రోగ్రాం February 19th ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని మేడం ప్రతి కాలనీస్లోనూ తన ప్రవచనాలను ఇస్తున్నారు. నాకు అనిపించింది మనకి చాలా తక్కువ తెలుసు శివాజీ. అదే బాబర్ గురించి చెప్పమంటే ఇంత పిల్లలప్పటి నుండి చెప్తాం. మన సిస్టంలో కూడా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మనం కూడా ఇలాంటి వాళ్ళ ద్వారా మనం కూడా ఇంకా తెలుసుకొని మనం తెలిసిన విషయాలు మనం అందరికీ చెప్పేలాగా మనం కూడా మోటివేట్ అయ్యాము ఈరోజు మేడం మీరు చెప్పడం మూలన. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలి, అవన్నీ చాలా బాగా చెప్పారు. మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాము. చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి హాల్ని ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేసిన నరసింహారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. దీని వెనకాల చాలామంది పనిచేశారు. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు 3 గంటల టైం ఇవ్వడం అంటే ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా చాలామంది రావాల్సింది ఎగ్జామ్స్ అని చాలామంది రావట్లేదు, వేరే వేరే ప్రోగ్రామ్స్. మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు పేరు పేరున అందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఉపేందర్ గారి తరఫున, నా తరఫున, అందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. పిలవగానే వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. కింద ప్రసాదాలు ఉన్నాయి.